పేతురు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమనంటే, అన్నీ వదిలేస్తాం, మా వలలు వదిలేస్తాం, మా జీవన విధానాన్ని వదిలేస్తాం, ప్రతి దాన్ని వదిలేసి నీ వెనకాల వచ్చేస్తాం. రేపు పొద్దున్న అన్నీ వదిలొచ్చిన తర్వాత అసలు మాకేంటి నీ దగ్గర నుంచి అని ఈ తరం క్రైస్తవుల్లాగా అడిగాడండి. చర్చకు వస్తున్నాం, మాకేమిస్తారన్నట్టు అడిగాడు. ఏమిస్తారు, ఏమివ్వరు. దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. చర్చకు వస్తున్నాం, మాకేం చేస్తామంటే మార్కెటింగ్ స్టైల్లో, ఎందుకంటే ఈయన కూడా అడిగాడు. అప్పటికి ఆయన గ్రోత్ చాలా చిన్నగా, ఆత్మీయంగా పసిబిడ్డ వల్లే ఉన్నాడు, నేర్చుకునే స్థితిలో ఉన్నాడు, ఎర్లీ ఏజ్లో ఉన్నాడు కనుక ఆయన అడుగుతున్నాడు, నిన్ను ఫాలో అవుతున్నావు, నెక్స్ట్ మాకేంటి, మాకేమిస్తాం? రివార్డ్స్, అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? గోల్డ్ మెడల్ ఏమన్నా, పేదరికి ఇదిగో గోల్డ్, యోహానికి సిల్వర్, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి ప్రభు అని అడిగాడు. ప్రభు అన్నాడు, గోల్డ్ మెడల్ ఏమి లేవు, కానీ ఓ మాట నీకు చెప్తాను, ప్రపంచానికి పునర్జన్మ జరుగుద్ది. పునర్జన్మ అంటే తెలుగులో కనుక ఈ పదం వాడారు. తెలుగులో పునర్జన్మ అంటే మళ్ళీ ప్రపంచం పుడతాది అన్నమాట. అర్థమైంది లేదు? అక్కడ కింద ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, పునఃస్థితి స్థాపన అన్నాడు. పునఃస్థితి స్థాపన. పునఃస్థితి స్థాపన అంటే ఏదో ఉండేది, అది పడిపోయింది, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారన్న దానికి వాడే పదమే పునఃస్థితి అన్నమాట. అర్థమవుతుందా? పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టాడురా అంటారు, మళ్ళీ పుట్టరు, అది వేరు. కాకపోతే తెలుగులో తర్జుమా కనుక పదం వాడారు. మళ్ళీ పుట్టారా, మళ్ళీ పుట్టారు అంటే మళ్ళీ సృష్టి పుట్టింది, పుడతాది, అది అర్థం. గ్రీకులో ఏముంటుందంటే పాలిన్ జెనిసిస్ అని ఉంటుంది. పాలిన్ అంటే మరలా, జెనిసిస్ అంటే మళ్ళీ మొదలవుద్ది అని. నేను అడుగుతున్నాను, ఏం మొదలవుద్ది, ఏం పుడతాది, ఏమి జన్మిస్తుందంటే చెప్పండి. ఈ భూమి ఆకాశము మళ్ళీ చెప్పండి రీస్టార్ట్ అవుతుంది. రీస్టార్ట్ అంటే అప్పుడప్పుడు మొబైల్ స్టక్ అయిపోతున్నాయి ఈ మధ్య మనకు, ఎందుకంటే స్టేటస్లు ఎక్కువ పెట్టేస్తున్నాం, ఫోటోలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడు ఏం చేస్తాం, మొబైల్ మనం అలా పాడేస్తామా డ్రైనేజీలో? ఏం చేస్తాం, దాన్ని రీస్టార్ట్ అని ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ రీస్టార్ట్ అంటే అది మళ్ళీ పాత దానిలాగా బాగా పనిచేసేలా ఏం చేస్తాం, రీస్టార్ట్ చేస్తాం. సేమ్ ఈ సృష్టిని కూడా దేవుడు రీస్టార్ట్ అంటే మరలా ప్రారంభిస్తున్నాడు. ఎలా? పాత సృష్టి ఒకటి ఉండేది, చాలా బాగుండేది, ఆ స్థితికి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అంటే పాత సృష్టి ఏంటి? పాత సృష్టి అంటే ఆదికాండం మనం చదువుతున్నప్పుడు కొన్ని పదాలు కనబడతాయి. ఆ పదాలు ఏంటి? దేవుడు ఆకాశమును చేసిండు, ఏమన్నాడు? మంచిది. దేవుడు జలములను వేరుపరచుగాక అనెను, వేరుపరచబడ్డాయి, ఏమన్నాడు? మంచిది. భూమి నుండి పచ్చని మొలకలు గడ్డి ఉద్భవించుగాక అన్నాడు, చూశాడు, ఏమన్నాడు? మంచిది. గడ్డి మంచిది, గాలి మంచిది, చెట్లు మంచివి, సూర్యచంద్ర నక్షత్రాలు మంచివి, జంతువులు మంచివి. మొత్తం 6 దినాల సృష్టి చేసిన తర్వాత 7వ దినం ముగింపు, 7వ దినం ప్రారంభంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రభు ఏమంటాడంటే సమస్తము మంచిది. సమస్తం అంటే ఈ జీవరాశి, గడ్డి, మొలకలు, గాలి, ఇదంతా మంచిది. ఈ సమస్తము మంచి సృష్టిగా చేశాడు. మంచి సృష్టిని మంచిగా ఎప్పటికప్పుడు జీవం పునరావృతం అవుతున్న ఆ మంచి సృష్టిని పాడు చేశారు. ఎవరు చెప్పండి? చెప్పాలి, అర్థమవుతుందా? మూలాలకు వెళ్తున్నాం. ఆ పాడు చేసిన మన పితరుల పేర్లేమి? ఆదాము, అవ్వ. వీళ్ళు ఎప్పుడైతే పాడు చేశారో, పాడైనప్పుడు వీళ్ళ పాడవడమే కాదు, దేవుడు దేనికి పనిష్మెంట్ ఇచ్చాడు? కయ్యను కోసం చెప్పినప్పుడు చెప్పాను నేను, దేనికోసం వీళ్ళు చేసిన తప్పుకి దేనికి పనిష్మెంట్ ఇచ్చాడంటే నేలకు, ఈ సృష్టికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదిగో నీవు చేసిన తప్పును బట్టి నేల శపింపబడింది, నువ్వు చేసిన తప్పును బట్టి జంతుజాలాలు సమసిపోతాయి, మీరు చేసిన తప్పును బట్టి సృష్టి కలుషితమైంది, మిమ్మల్ని బట్టి ఈ అందమైన సృష్టికి శాపం వచ్చింది. అంటే ఈ సృష్టి ఏమైందన్నమాట?
తన ఒరిజినల్ ఉనికిని కోల్పోయింది, పడింది. చక్కటి స్థితిలో ఉండే సృష్టి తన ఒరిజినాలిటీ కోల్పోయింది. ఈ కోల్పోయిన ఒరిజినాలిటీ కోల్పోయి పతనమవుతున్న ఈ సృష్టిలోనే పతనమైపోయిన ఆదామవ్వలకి మనం పుట్టుకొచ్చాం. అర్థమవుతుందా? ఆ మాట అర్థమవుతుందా లేదా? అంటే పతనమైపోయిన సృష్టిలో పతనమైపోయిన పితరులకి మనం పుట్టుకొచ్చాం. అందుకే అప్పుడప్పుడు సైన్స్ ఈ నాసా అంటుంది, ఇదిగో ఈ నక్షత్రం అంతరించిపోతుంది అంటారు. అడుగుతాను, ఎందుకు అంతరించిపోవాలి? కొన్ని రోజులకి సూర్యుడు అంతరించిపోతున్నాడు, ఎందుకు అంతరించిపోవాలి? కొన్ని రోజులకి బాడీ ఎక్స్పైర్ అయిపోతుంది అంటున్నారు, ఎందుకు ఎక్స్పైర్ అయిపోవాలి? కొన్ని రోజులకి నువ్వు ఎలా ఉండమంటున్నారు, ఎందుకు అలా ఉండరు? నక్షత్రంలా ఎందుకు నిత్యం ఉండట్లేదు? సూర్యచంద్ర నక్షత్రాలు ఎందుకు నిత్యం వీక్షించలేదు? భూమి ఎప్పటికీ అలా నిలిచి ఎందుకు ఉండదు? ఎవడో స్టేట్మెంట్ ఇచ్చాడు మొన్న మధ్య ఒక యూనివర్సిటీ. ఏమన్నారంటే 17 సంవత్సరాల్లో, అంటే జస్ట్ 17 సంవత్సరాల్లో ఈ భూగోళం అయిపోద్ది అని అడుగుతున్నాను. ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఓజోన్ సిరిగిపోయింది అంటున్నారు, భూమి కదిలిపోయింది అంటున్నారు, కొత్త ఖండం ఏర్పడుతుంది అంటున్నారు. ఎన్ని మాట్లాడుతున్నామండి? ఒక రోజు కొన్ని సంవత్సరాల కంటే 2054 తర్వాత భూమే ఉండదంటున్నారు. సృష్టిని అడుగుతున్న ఈ క్వశ్చన్స్ అన్ని మీకు అర్థమవుతుంది. అసలు ఎందుకు ఉండదు? ఉండాలనేగా చేశాడు. భూమి మీద సూర్యచంద్ర నక్షత్ర ఆదికాండలో మాట్లాడతాడు, నిత్యము వెలిగించేలా సృష్టించాడు. ఎప్పుడు నిత్యము వెలిగిస్తాడన్నప్పుడు కొన్ని రోజులకు సూర్యుడు ఎందుకు ఆరిపోతాడు, చంద్రుడు ఎందుకు ఆరిపోతాడంటే నిత్యము ఇచ్చిన ఈ సృష్టిని, ఎప్పటికీ నిత్యం ఉండే సృష్టిని నిత్యము ఉండకుండా బ్రేక్ చేశారు. ఎవరు చెప్పండి? ఆదాము అవ్వలు. ఈ బ్రేక్ అయిపోయిన సృష్టి మరలా పునరావృతం అవుతుంది, పునఃస్థితి స్థాపన అవుతుంది, లేదా రీస్టార్ట్ అవుతుందంటే యథాస్థితికి వస్తుంది. దేవుడిచ్చిన ఆది సృష్టిని చూసారా? ఆ యథాస్థితికి వస్తుంది. ఆ యథాస్థితికి వచ్చినప్పుడు పేతురు, నువ్వు అవార్డ్స్ అడిగావుగా, ఆ రీస్టార్ట్ అయినప్పుడు ఆ సృష్టిలో నీకు సింహాసనం వేస్తానులే, కంగారు పడక అన్నాడు. అర్థం అవ్వకపోతే ఇంక అంతే సంగతి లేక. అర్థమైంది లేదా? అంటే ఏదైతే సృష్టి పడిపోయిందో దీన్ని మళ్ళీ రీస్టార్ట్, అంటే యథాస్థితికి తీసుకొస్తాం. పునరుద్ధానం అంటే అర్థం ఏంటో చెప్తున్నా, యథాస్థితికి రావడం. ఇలా పడిపోయిన, అంటే ఒక పదాన్ని, ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇలా పడిపోయిన దాన్ని మరలా నిటారుగా నిలబెట్టే దానికి వాడే పదమే రెజరెక్షన్ అంటారు, పునరుద్ధానం అంటారంటే యథాస్థితికి వచ్చే దాన్ని పునరుద్ధానం అనే పదం వాడారు. పేతురు అడుగుతున్నాడు, ఏం చేస్తా ప్రభువా మాకు అని అడిగితే, మరలా ఈ సృష్టిని జన్మింపజేస్తాను. అంటే ఈ భూమి మరలా పుడుతుంది. నెక్స్ట్ చెప్పండి. ఈ ఆకాశం మరలా పుడుతుంది. నెక్స్ట్ చెప్పండి. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు మరలా పుడతారు. ఇవన్నీ మళ్ళీ క్రొత్తగా ఇవే స్టార్ట్ అవుతాయి పేతురు. ఇవి స్టార్ట్ అయినప్పుడు 12 గోత్రాలు ఎక్కడికి పోవు? చెప్పండి. ఆ 12 గోత్రాలకు మీరు జడ్జిమెంట్ ఇస్తారు. ఇది మరలా స్టార్ట్ అయినప్పుడు ఈ మనుషులు ఉనికి ఎక్కడికి పోదు, భూమి ఎక్కడికి పోదు, గోత్రాలు ఎక్కడికి పోవు. ఇవి మళ్ళీ స్టార్ట్ అవుతే ఆ రోజు వాళ్ళ మీద మీరు ఆర్గ్యూ చేస్తారు, సింహాసనాల మీద కూర్చున్నారు. అంటే ఈ సృష్టి మరలా ఉద్భవిస్తుంది. అంటే ఈ భూమి, ఇప్పుడు కనబడుతున్న భూమి ఏదైతే ఉందో, ఇది పతనమైపోయిన స్వరూపం ఉంది, ఇది పూర్తిగా కోల్పోద్ది. ఆయన ఆగమన ప్రకాశంలో పంచభూతాలు ఏమవుతాయంట? మిక్కటమైన యాండ్రముతో లయమవుతాయి. లయం అంటే చచ్చిపోతాయి. మరి భూమి చచ్చిపోద్ది అంటే చచ్చిపోద్ది, కానీ మళ్ళీ చెప్పండి పుడుతుంది. అలా ఎలా అంటే మనం చచ్చిపోతాం, కప్పెట్టేస్తారు, మళ్ళీ ఏమవుతాం? పునరుద్ధానం అంటే ఏంటి? మన చచ్చిపోయి మన శరీరాలు మళ్ళీ లెగిస్తాయి అన్నది ఎంత వాస్తవమో, ఈ భూమి సృష్టి చనిపోయి చెప్పండి మళ్ళీ లేస్తుంది అన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం. అంటే పునరుద్ధానం అనేది ఎంటైర్ యూనివర్స్కి వాడుతున్నాడు దేవుడు. అంటే ఈ సృష్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అన్నాడు దాన్నే పేతురు వాడుతున్నారు. మరి ఈ నానుడు ఎలా వచ్చింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, బంగారు రోడ్ల మీద తిరుగుతాం, ఆడుకుంటాం, ఈ పదాలన్నీ ఎలా వచ్చినాయి? దీన్ని నాస్టిజం అంటారు. దానికి ముందు దీన్ని పుట్టించినాడు ఫ్లూటిక్ అని ఒక యాజకుడు రాశాడు దీన్ని.
ఈ రాయడానికి కథలు చెప్పింది ఎవరంటే ప్లేటో చెప్పాడు. ప్లేటో తెలుసుగా. ఈ ప్లేటోకు ఒక గురువు ఉండేవాడు. ఎవరు? సోక్రటీస్. ఒకసారి బొమ్మలు చూపిద్దాం మన భక్తులకి. చూద్దాం ఒకసారి, చూద్దాం, జ్ఞాపకం ఉంటుంది. ఒకసారి అదిగో చూడండి, సోక్రటీస్. బాగా వినండి. మళ్ళీ అడిగారంటే మళ్ళీ మాట్లాడుతున్నాను, అది చెప్తున్నాను. ఈరోజు ఆల్నైట్ ప్రేయర్ అయిపోద్ది. జాతికి వినండి. సోక్రటీస్ మధ్యలో కూర్చున్నాడే, ఆ పై అంగి వేసుకుని, ఆ పై అంగి వేసుకున్న మనుష్యుడు సోక్రటీస్. ఈ సోక్రటీసు ఎథెన్స్ పట్టణంలో ఒక ప్రసంగం చేస్తాడు. మనోభావాలు ఆ ప్రసంగం వలన దెబ్బతింటాయి. సోక్రటీస్ అంటే తెలుసుగా. తెలీదా? తెలియపోతే ఇంకా అదే సంగతులు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. సోక్రటీస్ అంటే సామెతలో ఒక మాట ఉంటుందిగా, మనస్సులో ఏముందో ముఖంలో అది కనబడుతుంది. ఈ డైలాగ్, ఫేమస్ డైలాగ్ చెప్పింది ఎవరు అనుకున్నారు? సోక్రటీస్. మనస్సులో ఏముందో ముఖంలో కనబడుతుంది. ఈ డైలాగ్ సామెతలు ఉంటుందిలేండి. సోక్రటీస్ చెప్పకముందే చెప్పాడు. ఈ సోక్రటీస్ ఆ డైలాగ్తో ఫేమస్. అందుకే చాలా సినిమా దర్శకులు, ఈ రచయితలు, కవులు వీళ్ళ డైలాగ్స్ ఫాలో అవుతారు. మంచి వక్త, ప్రసంగికుడు. ఆయనకు ఆ రోజుల్లో గ్రీకు దేశం పౌరుడైన, గ్రీకు దేశానికి ఒక రాజధాని ఉంది. ఏంటి గ్రీకు దేశానికి రాజధాని? ఎథెన్స్. తెలుసు కదా ఎథెన్స్. ఇవి స్టాండర్డ్ జీకే, ఇంక మీకు గుర్తుండిపోవాలి. ఎథెన్స్ అనే దగ్గరే కదా ఒలింపిక్స్ పుట్టింది. ఎన్ని అక్కడ వ్యవహారాలన్నీ, గేమ్స్ ఆడుకోవడం, తిని తాగి తందనాలు వేయడం, ఎవ్రీడే ఎంజాయ్ అని పదాలన్నీ పుట్టించింది గ్రీకులే. అక్కడ ఎథెన్స్లో మనకు బైబిల్లో కూడా ఉంది ఆ సందర్భం. ఎథెన్స్లో ఏం చేస్తారంటే బహు విగ్రహారాధన ఉంటుంది. రోజుకో కొత్త దేవుడు పుట్టుకొస్తాడు అక్కడ. ఇలాగప్పటికే సుమారు 30,000 దేవుళ్ళు ఉంటారట. ఇంకో డయాస్ అంటే ఇంకొక దేవుని బట్టే ఆ పులిపీట రెడీగా కట్టేసి ఉండిస్తారట. ఇంకా పులిపీట ఉంది, దేవుడు బొమ్మ లేదంటే దేవుడు ఇంకా పరిశోధనలో ఉన్నాడు, కొత్త దేవుడు త్వరలో వస్తాడు అంటారు. అంటే ఇంక రోజుకో దేవుని కనబెడతారనమాట. ఎవరు? గ్రీకులు. ఆ గ్రీకు రాజధాని ఎథెన్స్. ఆ ఎథెన్స్లోనే మన హీరో ప్రసంగం చెప్పడానికి వెళ్తాడు. ఎవరు మన హీరో? పౌలు గారు. ఆ పౌలు గారికి ముందు ప్రసంగం చెప్పింది అదే వేదిక మీద ఎవరంటే చెప్పండి, ఈ సోక్రటీస్ చెప్తాడు. ఆ వేదిక మీద ప్రసంగం చెప్పాలి అంటే కాస్త ఒళ్ళు ప్రాణము గుప్పెట్లో పెట్టుకుని చెప్పాలి. ప్రసంగం ఏదన్నా ఇంటున్న శ్రోతలకి, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఇంక అదే లాస్ట్ ప్రసంగం. చంపేస్తారన్నమాట. చంపేయడం అంటే రాళ్ళు ఇచ్చి కొట్టరు, చంపేయడం అంటే గుద్దరు, బాణాలు ఇసరు. ఆయన చేతుల్లో ఒకటి ఉంటుంది చూడండి. ఏం చేస్తారంటే నైస్గా ఓ గ్లాస్ పంపిస్తారు. ఆ గ్లాసులో గ్రేప్ జ్యూస్ ఉంటుంది. ఏ జ్యూస్? గ్రేప్ జ్యూస్. అదిగో ఆ గ్రేప్ జ్యూస్ పంపిస్తారు. ఎంత మంచి భక్తులండి, ప్రసంగికుడు గ్రేప్ జ్యూస్ పంపించారు అనుకోకండి. నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు ఇక్కడ. ఇదే మీరు గ్రీకు ప్రజలైతే వాటర్ బాటిల్ ఎవరు, నాకు గ్రేప్ జ్యూస్ పంపిస్తారు, ద్రాక్షారసం పంపించారంటే ఇంక అదే నా ఎవరు ప్రసంగం. అంటే ఏమవుద్ది? జ్యూస్ తాగి చచ్చిపోవాలి. జ్యూస్ తాగితే ఎలా చచ్చిపోతారండి అంటే అందులో కొన్ని వాడతారు. పాముల తేళ్ళు విషాన్ని ఆ జ్యూసులో కలిపి ఆ ప్రసంగికుడికి పంపిస్తారు. ఆ ప్రసంగికుడికి ఆ జ్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఏదికి మీద గుర్తు అనమాట, అది సింబాలిక్గా పంపిస్తారు. ఇది తాగి చచ్చిపో అని. అంటే ఎందుకు ఆయనకి పంపించారంటే మీరు చరిత్ర చదవండి. ఆ విగ్రహాలు ఈయన మొక్కనంటాడు. ఎవరు? ఈయన ఫిలాసఫర్ కదా, ఆయన మొక్కనంటాడు. ఆకారాన్ని మొక్కడం ఏంటి? పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు, ఆ పరమాత్ముల్లోంచి జీవాత్ములుగా మనం వచ్చాం. ఈ ఆత్మ అక్కడి నుంచి విడిపోయి వచ్చింది కనుక ఆ ఆత్మ దగ్గరికి ఎప్పటికైనా మనం వెళ్ళిపోవాలి. ఈ ఆకారాలు నన్ను పుట్టించడానికి ఒక ప్రసంగం చేశాడు ఆయన. ఎవరు? ఈ ప్రసంగాలు ఇప్పుడు మనం మీదేసి తిరుగుతున్నాం. ఆ మాట అర్థమవుతుందా? ఈ ప్రసంగం ఎప్పుడైతే చేస్తాడు అంటే మా విగ్రహాలని మీరు అవమానిస్తారా, విగ్రహాల్లో ఏమీ లేదంటారని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేసరికి నైస్గా జ్యూస్ పంపిస్తారనమాట. ఎవడు ప్రసంగం నచ్చపోతే అడిగి జ్యూసు, ప్రసంగం నచ్చితే మంచినీళ్ళు, ప్రసంగం నచ్చకపోతే జ్యూస్ పంపిస్తారు. వాళ్ళు జ్యూస్ పంపించారు. ఆయనకి తెలుసు వాళ్ళ దేశమే కనుక, వాళ్ళ రాజధాని కనుక జ్యూస్ వచ్చిందంటే ఇది నా చివరి ప్రసంగం, నా ప్రజలకు నేనే నచ్చలేదు, నా ప్రసంగాలు, నా భావాలు నా ప్రజలకి అర్థం కాలేనప్పుడు ఇలాంటి ప్రజల ముందు నా అని బతికే కన్నా నేను చచ్చిపోవడం మంచిదని ఆ కప్పు నాయనే స్వయంగా తీసుకోవడానికి ఎదురు వెళ్తాడు ఆ సావుకి. అలా ఎదురు వెళ్ళినప్పుడు
పక్కన శిష్యులు కళ్ళు మూసుకుంటున్నారు చూడండి, గుండెలు పట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, ఈ బాధను వ్యక్తీకరిస్తున్నారు. ఒక ఆయన రాస్తున్నాడు అక్కడ, మిగిలిన ఇమేజ్ల తర్వాత చూడండి. ఈ రాస్తున్నప్పుడు వీళ్ళు బాధపడుతున్న శిష్యుల్లో ఆయనకు ఒక మంచి శిష్యుడు ఉన్నాడు. వాళ్ళ దృష్టిలో ఆ మంచి శిష్యుడు ప్లేటో. ఎవరు? ప్లేటో. ఆ ప్లేటో ఏమంటాడంటే, ఒరే బొడుద్దాయిల్లారా, మీరు చంపేస్తున్నది మా సోక్రటిస్ యొక్క శరీరాన్ని చంపుతున్నారు కానీ మా సోక్రటిస్ అంటే ఈ దేహం కాదురా, సోక్రటిస్ అంటే లోపల ఉన్నాడురా, ఆత్మరా, మీరు ఆత్మనేమి చేయలేరురా, మీరు ఈ ఆత్మను హింసించలేక శరీరాన్ని హింసిస్తున్నారు. ఒక విధముగా మా గురువు గారికి మంచి పనే చేస్తున్నారు, గురువు గారిని కూడా మోటివేట్ చేస్తున్నాడు అనమాట. గురువు గారు ఈ ఆత్మ ఎప్పుడో ఆ పరమాత్ముడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఎక్కడికి? భూలోకానికి. నేను క్రిస్టియానిటీ కోసం కాదు చెప్తుంటా, నాస్టిజం కోసం. మన క్రిస్టియానిటీలో కూడా అది అంటున్నామంటే మనం కూడా ఏది నమ్మని చెప్పండి. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా అర్థం లేదు, నాకు అర్థమైంది. ఓకే, వీళ్ళు ఏమని చెప్తారంటే, ఈ పరమాత్మ నుంచి మన జీవాత్మలు భూమి మీదకి వచ్చేసాయి. మళ్ళీ ఈ యొక్క దేహంలో గురువు గారు ఇదిగో ఈ దేహంలో చెరలో ఉండిపోయినట్టు మన ఆత్మ ఉండిపోయింది. మళ్ళీ మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. దీనికి విమోచన కావాలంటే మరణం రావాలంటే ఈ శరీరం మంచిది కాదు, ఈ సృష్టి మంచిది కాదు, ఈ మనుషులు మంచోళ్ళు కాదు, ఈ చెడ్డ లోకంలో బతికే కన్నా చెప్పండి ఆ మంచి లోకం, దేవుడున్న లోకానికి వెళ్ళిపోవడం మంచిది. ఒక విధంగా వీళ్ళు మీకు గ్రేప్ జ్యూస్ ఇచ్చి మీకు విడుదల ఇస్తున్నారు, మీరేమీ టెన్షన్ అవ్వకండి అని చెప్పారు. అందుకే చచ్చిపోతే ఈస్ట్ దేశాలంటే మన తూర్పు దేశాల వరకు అందరూ మాట్లాడుకునే మాట అని చెప్పినా, చచ్చిపోయినాడు ఎక్కడికి పోయారా అంటే ఏం చెప్తారండి? చెప్పండి, దేవుడి దగ్గర పోయారండి. నేను అడుగుతున్నాను, రండి బాబు రండి అని గేట్లు తీసుకుంటొచ్చాడు మీకోసం. దేవుడి దగ్గరకు పోవడం ఏంటి? అసలు ఈ ఫిలాసఫీ ఎక్కడ ఉందండి బైబిల్లో? మీరు ఏ రెఫరెన్స్ అయితే చూపించండి, దేవుడి దగ్గరికి పోతాదన్న ఒక రెఫరెన్స్ చూపించండి. మరి ప్రసంగిలు ఉంది కదండి, ఆ తర్వాత ముందేనండి. ప్రసంగిలు ఉంది కదంటే ఉంది, ప్రసంగిలే డెబ్రీలో ఉంది, ప్రకటనలో ఉంది, ఇవన్నీ మనకు కనబడతాయి. ఇవేంటి, దీని అర్థాలేంటి? మరో మాట మీరు అటెన్షన్లో వినండి. అసలు ఆత్మ పరమాత్ముడి నుంచి పరలోకం నుంచి విడిపోయి వస్తుందన్న నమ్మకం క్రిస్టియానిటీది కాదు, ఆ నమ్మకం గ్రీకులది, ప్లేటోయిజం. అంటే మన ఆత్మ అక్కడి నుంచి రాదా అంటే బైబిల్ అందే రాదు. నా మాట మీకు అర్థమవుతుందా? రాదు. అదేంటి మరి అలా వస్తుందనే ఉంది కదంటే ఎక్కడో చూపించండి. మీరు అన్నది లేదు కానీ నేను అన్నది ఉంది, చూపించిన చూడండి ఒకసారి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. జకరియా గ్రంథం 12వ అధ్యాయం, జకరియా గ్రంథం 12వ అధ్యాయం. అర్థం ఇలా జాగ్రత్తగా ఇలా మజ్జిగ చేశారట, కరేపాకు కూడా చల్లారట. నిజంగా సుధాకర్ మీ ఈటిని భరించి కరేపాకు మజ్జిగ చేసాడట. 12వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. జకరియా 12:1 చదువు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులేసిన మనుషుల అంతరంగములో జీవాత్మను సృష్టించిన యెహోవా. బాగా వినండి, జీవాత్మను ఎక్కడ సృష్టించాడట అంటే ఆత్మ కూడా ఏంటి చెప్పండి? సృష్టి. శరీరాన్నే కాదు ఆయన తయారు చేసింది చెప్పండి, ఆత్మను కూడా తయారు చేశాడు. అంటే ఈ శరీరాన్ని చేసినప్పుడే దేన్ని చేశాడని అర్థం చెప్పండి? ఆత్మను కూడా తయారు చేశాడు. మనం ఏమనుకుంటాం, ప్లేటోయిజం, నాస్టిజం ఏంటంటే ఆత్మ సృష్టింపబడలేదు, దేవుడితో దేవుడై ఉందని నమ్ముతారు. అంటే ఇప్పుడు మనం మన నాన్న గర్భాల్లో ఉన్నామని మనం ఎలాగైతే అనుకుంటామో, మనం అంతకుముందు పుట్టకముందు ఏ గర్భంలో ఉన్నామంట? ఏ గర్భంలో? దేవుడి గర్భంలో ఉన్నా అంటారు. నేను అడుగుతున్నాను, దేవుడి గర్భంలో ఉండడం ఏంటండి? దేవుడి గర్భంలో లేం. దేవుడు సృష్టించాడు, శరీరాన్ని సృష్టించి ఆత్మను సృష్టించి ఉనికికి ఊపిరినూదాడని చెప్పాడు. తన బ్రీత్ ఊపిరినూదాడని చెప్పాడు తప్ప ఊపిరే ఆత్మని బైబిల్లో లేదు.
ఆ మాటలు మీకు అర్థమైంది. దీన్ని థియోలాజికల్ స్టడీస్ అంటారు ఇట్లా. మరి జక్కే అంటే జక్కే సాయంత్రం రాజమండ్రి. నేను ఎప్పుడు జక్కే కోసం చెప్పలేదండి నిజంగా. జక్కీ కోసం అసలు ఏంటని నేను నైట్ స్టడీ చేస్తే నాకు అనిపించింది, అరే జక్కీలు ఇన్ని కోణంలోనే ఎప్పుడు చెప్పలేదేట్రా అనిపించింది. వీలైతే సాయంత్రం జక్కీ కోసం వినండి. ఇది అర్థం అవ్వకపోతే అదన్నా అర్థం అవ్వాలి కదండి, భక్తులకి ఏదో అర్థం అవ్వాలి కదా. మరి కొంచెం వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఆత్మను సృష్టించాడు, అంటే ఆత్మ కూడా సృష్టి, శరీరము కూడా సృష్టి. ఆత్మ సృష్టి, శరీరం సృష్టి. అంటే మరి ఆత్మ పరమాత్మ నుంచి వస్తుందని ఎవరు చెప్పారు? గ్రీకులు చెప్పారు. అందుకే మనం ఏమంటామంటే ఎక్కడి నుండి వచ్చామో చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడి నుండి వచ్చావు అడుగుతాం, ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏమంటారంటే యోబు గ్రంథంలో రిఫరెన్స్ చూపించి, నువ్వు భూమికి పునాది వేయబడక మునిపే నీవు అక్కడ ఉంటివి, నక్షత్రాలు ఏకముగా కూడి భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివో చెప్పు అనగానే యోబు చెప్పలేదు, కానీ వాళ్ళు చెప్తారని ఏమని చెప్పినా, నీలో ఉంటిమి, నీ గర్భంలో ఉంటిమి అని. నేను అడుగుతున్నాను, నీవు నాలో ఉంటివి, నా గర్భంలో ఉంటివని అక్కడ దేవుడు చెప్పమన్న ఉద్దేశం, యోబుని చెప్పమన్న ఉద్దేశం. అప్పటికి నువ్వు బహురుద్ధుడివి, చెప్పు నీ చేతనైతే అన్నాడంటే దాని అర్థం ఏంటి? నీకు అప్పటికంత టైమింగ్ లేదు అని అర్థం. ఇప్పుడు తాత మనల్ని తిడతాడండి, ఏమని తిడతాడు? తాతకి చెప్తుంటే కొంతమంది కరోనాలో 10th పాస్ అయిపోయి ఏమంటారు చేయండి, కరోనా వల్ల కదండి పాస్ అయిపోయారు అందరూ. 10th ఇంటర్ పాస్ అయిపోయి ఏమంటారు? నీకేం తెలుసు, నువ్వు నోర్మి అంటారు. ఎవరిని? తాతని. తాత అలా దొగ్గకూడదు, ఇలా దొగ్గాలి అన్నారు. తాతకు దొగ్గులు నేర్పితే తాత ముందు పుట్టాడు, మనం ముందు పుట్టే చెప్పండి. తాతకు నీకేం తెలియదు అంటే తాత ముందు పుట్టాడు, మనం ముందు పుట్టామా? ఈ విషయం అర్థమైతే అప్పుడు తాత ఏమంటాడు, అవును నువ్వు నాకన్నా ముందు పుట్టావు, చాలా మొదరోడివి, నాకన్నా పెద్దోడివి, నువ్వు మా తాతవి, నువ్వు నాకు నేర్పించరంటే దాని అర్థం ఏంటి? పుట్టాడానా? నీకు అంత సీన్ లేదని. అది యోబు గ్రంథం. నీకన్నా నేనే ముందు పుట్టానురా, నీకు ఏమీ తెలియకుండా గాలి మాటలు మాట్లాడకు, నేను చెప్తాను విను. యోబు గారు కూడా అప్పటికి ఆ శ్రమల్లో, ఆ క్రైసిస్లో కొన్ని మాటలు అనేస్తాడు ఆయన. మా అమ్మ గర్భంలో రాలిపోతే బాగున్ను, నేను పుట్టకపోతే బాగున్ను, అనవసరంగా ఈ లైఫ్ స్టార్ట్ అయిందని ఈ మాటలు అనేస్తాడుగా. ఆ మాటలు అంటున్నప్పుడు యోబుని అటెన్షన్లోకి తీసుకురావడానికి దేవుడు అడిగే క్వశ్చన్సే, నువ్వు ఈ చిన్న విషయాలకి ఎంత టెన్షన్ అయిపోతున్నావు, అసలు భూమి, దాని పునాది, ఇలాంటి ఒక బిగ్ పిక్చర్ ఉందని యోబు నీకేమైనా తెలుసా? ఈ చిన్న జీవితంలో, చిన్న భూమి మీద ఈ టెన్షన్కి నువ్వు ఎంత గురైపోతున్నావు. ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది, అందులోనే చూడు నీ జీవితాన్ని, చాలా చిన్నగా అనిపిస్తుంది శ్రమ అని చెప్పే వైనంలో ప్రభు అడుగుతున్న ప్రశ్నలే, అప్పుడు ఉంటివా చెప్పంటే అప్పటికి నువ్వు లేవు అని. భూమే లేనప్పుడు నేనున్నాను, సృష్టి లేనప్పుడు నేనున్నాను, చీకటిలో రాలిపోతే బాగున్నావుగా, చీకటే లేనప్పుడు చీకటిని స్టార్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను, అప్పుడున్నవాడిని ఇప్పుడున్నాను, నీతో ఎల్లప్పుడూ ఉంటానని తనకి ధైర్యం చెప్పే సందర్భమే తప్ప యోబు అప్పటికి పుట్టాడని కాదు. పరలోకంలో మనం ఎవరూ పుట్టలేదు. మీరు నన్ను ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా నేను ఇదే చెబుతాను, పరలోకంలో మనం పుట్టలేదు, దేవునికి పుట్టలేదు. ఈ వచనం ప్రకారం బైబిల్ చెబుతుంది శరీరాన్ని ఆత్మను సృష్టించాడు. అందుకే దేవునికి పుట్టేశామన్న కొంతమంది బ్యాచ్ ఏమన్నారంటే దేవుడిని నాన్న అన్నారు, యేసుక్రీస్తు వారిని చెప్పండి పెద్ద అన్నయ్య అన్నారు. మరి చిన్న అన్నయ్య ఎవరు? పరిశుద్ధాత్మ అన్నయ్య. చూసారా, ఇలాంటి బేసిక్స్ తెలియకపోతే అలాంటి మాటలే నోటంటే వస్తాయి. నెక్స్ట్ ఈ సిద్ధాంతాల గురించి ఎవరు పుట్టించారు? గ్రీకులు పుట్టించారు. ఇది పౌలు కాలంలో నాస్టిజంగా ఒక యజం స్టార్ట్ అయింది. నాస్టిజం అంటారు దాన్ని పౌలు ఎదుర్కొన్నాడు, వాళ్ళతో ఫైట్ చేశాడు. దానితో పెద్ద ఆయన యోహాను ఉన్నాడుగా, యోహాను ఎదుర్కొన్నాడు. వాళ్ళు ఏమంటారంటే నాస్టిజంలో క్రిస్టియానిటీకి దగ్గరగానే వస్తారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు శరీరాన్ని సిలువేశారు కానీ ఆయన ఆత్మను సిలువేయలేదు. శరీరం ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, శరీరము నిష్ప్రయోజనం అని నాస్టిజం బోధకులు చెప్తారు. ఆ మాట అర్థమవుతుంది. అంటే శరీరం నిష్ప్రయోజనం అయితే నిష్ప్రయోజనమైన శరీరాన్ని ఎందుకు ఇచ్చినట్టండి? నిష్ప్రయోజనం అన్నవాడే రోజుకు 3 సార్లు చేస్తాడండి స్నానం. నిష్ప్రయోజనం కదా, మరి ఎందుకు చేస్తున్నావు?
నిష్ప్రయోజనం అన్నవాడే బాగా వినండి, అది చాలా జాగ్రత్తగా మేము నిష్ప్రయోజనం అన్నప్పుడు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం? నిష్ప్రయోజనం అంటే వాళ్ళ ఫిలాసఫీలో శరీరం వట్టిది, లోకం వట్టిదని. కానీ బైబిల్ శరీరము చెడ్డదని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. పతనం అయిపోయిన తర్వాత శరీరం డిస్టర్బెన్స్ అయిందేమో తప్ప, ఆదిలో మనిషిని చేసినప్పుడు మనిషి నిర్మాణాన్ని కూడా దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఈ సృష్టి ఎంత మంచిదో ఈ శరీరము కూడా అంతే మంచిది. కాకపోతే ఈ ప్లేటోయిజం ఈ ఈస్ట్ దేశాల వరకు పాకేసి మనం ఏమంటామంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అంటే ఎవ్వరూ దేవుడి దగ్గరికి వెళ్ళరండి. నీ శరీరము ఊరవతల శ్మశానం దగ్గరికి వెళ్తుంది, మన ఆత్మ పరలోకం వెళ్ళదు. కానీ ఒక రెస్ట్ ప్లేస్ ఉంది, వెయిటింగ్ ప్లేస్ అంటారు దాన్ని, ప్యారడైజ్ అంటారు దాన్ని. ఆ రెస్ట్ ప్లేస్లోకి దిగంబరత్వంతో ఉన్నట్టు ఆత్మ అక్కడికి వెళ్తుంది. అంటే శరీరం లేని ఆత్మను పౌలు ఏమంటాడంటే దిగంబరత్వం అంటాడు. అంటే శరీరము ఆత్మ కలిస్తేనే మనిషి. ఆత్మ వేరు చెప్పండి, శరీరం వేరుగా పిలవదు బైబిల్. ఈ రెండు కలయికలే మనిషి. ఆత్మ ప్లస్ చెప్పండి శరీరము ఈక్వల్ టు మనిషి. దీన్ని విడదీస్తుంది గ్రీకు బోధలు, కానీ బైబిల్ విడదీదు. ఈ రెండు కలిస్తేనే చెప్పండి మానవుడు. వీన్నే జీవాత్మ అంటారు. అందుకే యోహాను సువార్త పత్రికలు మీరు చదువుతున్నప్పుడు, నేను కోట్ చేస్తున్నాను ఏమేనండి, యోహాను పత్రిక మనం చదువుతున్నప్పుడు యోహాను ఏమంటాడంటే, క్రీస్తు శరీరముతో వచ్చినని ఎవడైతే ఒప్పుకొనడో వాడే క్రీస్తు విరోధి. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు అనగానే ఆత్మే కాదు చెప్పండి, శరీరము ఆత్మ కలిపితేనే క్రీస్తు. ఆయన శరీరానికే బాధలు తప్ప ఆయన మానసికంగా ఆత్మకి ఏ బాధ లేదు. అసలు ఉనికంటే ఆత్మ, శరీరం అంటే ఏ ప్రయోజనం లేదని ఎవడైనా అంటే వాడే క్రీస్తు విరోధి. అంటే ఈ పదాలు బైబిల్ ఎందుకు కనబడుతున్నాయి? ఆ రోజు ఈ నాస్తికులతో ఫైట్ చేశారు ఎవరు? పౌలు, అపోస్తులు, యోహాను, ఆది సంఘం ఇలాంటి దుర్బోధని ఖండించారు. దాన్ని ఏమంటారు చెప్పిన? ఆత్మ వేరు శరీరం వేరన్న దాన్ని డ్యూయిలిజం అంటారు. దాన్ని గూగుల్ తల్లిని అడగని ఇంటికెళ్ళకి చెప్తుంది. డ్యూయిలిజం అంటే ఒకసారి చూడండి ఎందుకన్నా మంచిది. డ్యూయిలిజం అంటే రెండు బోధలు చేస్తారు వాళ్ళు. అంటే కనబడని ఆత్మ, కనబడే మనిషి. చూసారా, సేమ్ ఒకలాగా ఉన్నాయి చూడండి. దీన్ని డ్యూయిలిజం అంటారు. దీన్నే అద్వైతం అంటారు. మనకి ఈస్ట్ దేశాలు అర్థమవుతుందా లేదా? ఒక సైగ చేయండి, అర్థమవుతుందా? ఎలా ఒప్పండి ఇలా అది డ్యూయిలిజం అంటారు. ఏంటంటే ఆత్మను పోనీ రైట్ సైడ్ అని తీసుకోండి, ఆత్మ అనేవాడు ఒరిజినల్, వీడు డూప్లికేట్, వీడితో మనకు పని లేదంట. మరి వీడు ఎక్కడికి వెళ్ళిపోతాడట? ఇంకా ఆ గేటు ముందు నిలబడి చూడండి, ఆ గేటు ఎక్కడ పోతాడట? పరలోకానికి వెళ్ళిపోతాడు. చెప్పండి, ఈడెక్కడ ఉండిపోతాడు అంటాడు. అంటే ఈ శరీరంతో పని లేదని అంటున్నాను. బైబిల్ ఎక్కడైనా శరీరంతో ఇక మళ్ళీ పని లేదని చెప్పిందండి. ఈ శరీరంతో పని ఉంది కనుకే మన క్రిస్టియానిటీలో ఒక ట్రెడిషన్ ఉంది, అందరూ శరీరాన్ని కాల్చేస్తారు. మన క్రిస్టియానిటీలో శరీరాన్ని కాల్చరు. అది మళ్ళీ వస్తుంది అంతే, కాల్చరు. శరీరం వేరు ఆత్మ వేరు కాదు. శరీరము ఆత్మ కలిపితేనే మానవుడు. ఒకవేళ శరీరం లేకుండా ఆత్మ ఉంటే పౌలు ఆ కొరింథీ పత్రికలు అంటాడు, దిగంబరుల వలె ఉన్నామంటే ఆత్మకు శరీరం లేకపోతే ఆత్మ ఎలా ఉంటుందట? దిగంబరత్వంతో ఉంటుంది. దిగంబరత్వంలో ఉన్న మన సిగ్గుని ఎవరు కాస్తారంటే ప్రభువునందు పరదేశులో భద్రము చేయబడుతుంది. అందుకే ప్రభు ఆ సిలువ మీద దొంగత ఏమంటాడు? నేడు నాతో కూడా చెప్పండి. పరదేశులు అంటే పరదేశులో దాసేది, వారిని గోప్యంగా ఉంచేది ఎవరు చెప్పండి? ప్రభువే ఉంచుతాడు. వారిని కట్టడలో ఉంచుతాడు. ఎందుకంటే వాళ్ళని దాస్తాడు. ఎప్పటి వరకు ప్రభు అంటే పేతురు అడిగాడుగా ఏమని? ప్రపంచ పునర్జన్మ, ప్రపంచ పునఃస్థితి. అప్పటి వరకు ఈ ఆత్మలు డైరెక్ట్ పరలోకానికి వెళ్ళవు. ఎక్కడ ఉంటాయి చెప్పండి? పరదేశులు ఉంటాయి. ఈ పరదేశంలో రెస్ట్ తీసుకుంటాయి, విశ్రాంతి పొందే స్థలం. పరదేశం అంటే ఉద్యానవనం. పరదేశ్ అనగానే ఆత్మల ఉనికి తాత్కాలికంగా ఉండేది, పరాయి దేశం అని రెస్ట్ తీసుకునేది, వెయిటింగ్ ప్లేస్. అది ఆ ప్లేస్లో ఉంటే ఎప్పటి వరకు ఉంటే ప్రభు మళ్ళా ఒక రోజు రాబోతున్నాడు. ఆ రాబోతున్న ప్రభు వస్తూ ఒకడే రాడు. పరదేశం నుంచి ఎవరిని అడ్డుపెట్టుకొస్తాడు?
ఈ ఆత్మల్ని ఎంటబెట్టుకుని ఈ భూలోకానికి వస్తాడు. అప్పటికి భూలోకానికి ఎందుకు వస్తాడంటే భూమి లయము కాకముందు మృతుల పునరుద్ధానం జరుగుద్ది. ఏం జరుగుద్ది? మృతులంటే ఈ శరీరాలన్నీ అక్కడ ఉంటే ఇవి తమ తమ వరుసలు లెగిసి ఎక్కడికి వెళ్తే అలా నాగమలతో రావు. ఎక్కడికి వెళ్తే ఆ మేఘాల మీద వస్తున్న ఆత్మలు ఏవైతున్నావో, ఈ శరీరానికి సంబంధించిన ఆత్మలు ఉన్నాయిగా, ఆ ఆత్మలు ఏవైతున్నావో ఆ ఆత్మ ఈ శరీరము చెప్పండి అనుసంధానం చేయబడి అప్పుడు సంపూర్ణమైన ఉనికిలోనికి వస్తారు. అప్పటి వరకు ఆఫే గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు ఫుల్ఫిల్ అవ్వదు. అంటే ఆ ఆత్మ వచ్చి ఈ శరీరంతో కలిసి మళ్ళీ ఈ రీస్టార్ట్ అంటే ఈ శరీరం మళ్ళీ నూతనంగా లెగిస్తుంది. ఎంత నూతనంగా లెగిస్తుంది? ఆదాము పండు తెంచక ముందు ఏ మహిమ దేహం ఉండేదో చెప్పండి, ఆ పూర్వ వైభవంలోనికి మళ్ళీ చెప్పండి మన జీవితాలు వస్తాయి. అప్పుడు ఎలా ఉంటుందండి అంటే తెల్లెంటుకలు రావు. అప్పుడు తెల్ల వెంట్రుకలు కట్ చేయకండి, అలా గోదరేజ్ ఆయిల్ కట్ చేయండి, ఎలా చేతిలో అంటుకోదు చూడండి అలా. అప్పుడు గోదరేజ్ ఆయిల్తో పని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తెల్ల వెంట్రుకలు రావు. ముడతలు పడే శరీరం కొరకు ఇప్పుడు మెడికల్ షాప్లో దొరుకుతుంది లేటెస్ట్ రోజ్ సోప్, ఏదో వచ్చిందిలేండి కొత్తగా, పేరు గుర్తులేదు నాకు. ఆ సోప్ వాడినే వచ్చేస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు ముడతలు పడిపోవడం అది ఉండదంటే ఉండదు. ఏదైనా తోటలో ఆ జీవితం ఉండేది. ఏదైనా తోటలో ఎలాంటి జీవితం చెప్పినా ఆడ తినగలరు, తినకుండా వండగలరు. అచ్చు దేవదూతల మాదిరి. దేవదూతల మన్నా తినగలరు, తినకుండా వండగలరు. ఆకలి వేసేస్తుంది, పరలోకంలో ఫుడ్ దొరుకుతలేదు అని ఫీల్ అవ్వు. ఉన్నా తింటాయి, లేకపోయినా ఉండగలరు. అది ఆత్మ శరీరం మహిమ జీవితం అంటారు దాన్ని. ఆ జీవితానికి రాబోతున్నాం. ఆ జీవితాన్ని చెడగొట్టారు ఎవరు చెప్పండి? మూలాలకు రండి. ఆదమవులు. అది ఎప్పుడైతే చెడగొట్టారో వాళ్ళు చెడిపోవడం కాదు, సృష్టి చెడిపోయింది. ఇప్పుడు ఈ సృష్టి మళ్ళా స్థితికి రావాలి. ఇప్పుడు పాడైపోయిన మనిషి దేహాల స్థితికి రావాలి అంటే ప్రపంచ పునఃస్థితి స్థాపన మళ్ళీ చెప్పండి, దాన్నే రీస్టార్ట్ అన్నాడు. పేతురు కదా చెప్తున్నాడు, ప్రపంచం మళ్ళీ జన్మిస్తుంది అన్నాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే ఇప్పుడు మన ఆత్మలు శరీరాల కలయికే మన జీవితాలు అంటారంటారేటి? అంటున్నాను, బైబిల్ అదే అంటుంది. నాకు ఇంకా ఆధారాలు కావాలని అంటారా? ఇక మొదలెడదాం. చూడండి ఒకసారి ఎబ్రీ భాషలోకి వెళదాం. ఒకసారి చూడండి, ఎబ్రీ భాషలో కొన్ని వచనాలు ఉంటే మీకు జాగ్రత్తగా నేను చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం తీసుకుని ఎదురుగా పెట్టుకోండి. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం. 2 పదాలు మీరు గుర్తుపెట్టుకోండి ముందుగా ఈ వచనాలు చదివే ముందు. ఆ 2 పదాలు ఏంటంటే ఆత్మను అసలు ఎబ్రూలో ఏమంటారు? ఎబ్రీ అంటారా? చెప్పండి, ఏమంటారు? ఆత్మని ఎబ్రూలో ఏమంటారంటే నెఫేస్ అంటారు. నెఫేస్ అంటే ఎబ్రూలో ఆత్మ అని. తెలుగులో ఆత్మ అని వాడతాం, ఇబ్రూలో తెలుగు కాదు కనుక అక్కడ ఆత్మ అనే పదానికి ఏం వాడతారంటే నెఫేస్ అంటారు. గ్రీకులో ఏమంటారంటే సుఖీ అంటారు. సఖీ కాదు, చెప్పండి, సుఖీ అంటారు. సుఖీ అంటే ఆత్మ. ఇంచుమించు ప్రొనౌన్సియేషన్ ఒకవేళ తేడా ఉన్నా తర్వాత మీరు చూడండి, దగ్గర సౌండ్స్ ఉంటాయి. సుఖీ అని గ్రీకులో ఆత్మని అంటారు, ఇబ్రూలో చెప్పండి నెఫెస్ అంటారు. దీన్ని ఈ పదాలు వాడుతున్నప్పుడు మీరు జాగ్రత్త చూడండి, బైబిల్ ఏమని వాడుతుందో. ఆదికాండంలో ఒకసారి మీరు చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఒక క్వశ్చన్ క్లియర్ అవుద్ది మనకి. ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని. తెలుగులో చదివాంగా, అక్కడ కోట్ చేసిన చూడండి. 3 భాషలు ఉన్నాయి మనకి, సుమారు 3 భాషలు కనబడుతున్నాయి చూడండి. తెలుగు, ఇంగ్లీషు, ఇబ్రూ. తెలుగులో ఏముంది? జీవము కలిగి చలించు వాటిని, లివింగ్ క్రీచర్ అంటే జీవము కలిగి చలించు వాటిని. ఇబ్రూలో ఏమంటాడో మనకి ఇబ్రూ రాదు కనుక దానికి తెలుగులో రెడ్ మార్క్ బాక్స్ ఒకటి ఇచ్చాడు చూడండి. రెడ్ మార్క్ బాక్స్ కనబడుతుందా? లైట్ ఆఫ్ చేయమంటారా? కనబడుతుందా? ఓకే. ఆ రెడ్ మార్క్ బాక్స్లో ఆ ఇబ్రూ అంటే పైన జీవము కలిగి చలించు వాటికి
కింద ఏమని వాడుతాం చూడండి, హేయా నెఫెస్. హే అంటే దాన్ని విడదీస్తారు, మన సంధిలో ఎలా విడదీస్తామో వాళ్ళు అలా విడదీస్తారు. హేయా నెఫెస్, హేయా నెఫెస్. నాకు నేను చదవలేకపోతున్నాను అన్నారు అనుకోండి, నెంబర్ లేదు కదండి, నెంబర్ తెలుసా, అక్కడ 2, 4, 1, 6, 24, 16, 53, 15. ఎప్పుడు ఒకవేళ చదవడం రాకపోయినా వాళ్ళ నెంబర్లతో కూడా చదువుతారు వాళ్ళు. అందుకే మత్తయి సువార్త మొదటి అధ్యాయం రాసినప్పుడు ఆయన లెక్కలు వేస్తుంటాడు చూస్తారా, మత్తయి గారు లెక్కలు, ఏళ్ళ నుంచి ఏళ్ళు వచ్చారు, ఏళ్ళ నుంచి ఏళ్ళు వచ్చారు, ఏళ్ళ నుంచి 14 తర్వాత 14 ఎందుకు ఇన్ని 14 చెప్తారంటే ఆ 14ని మళ్ళీ మనం కోట్ చేస్తే అందులో మెస్సయ్య దావీదు లెక్క వస్తుంది బయట. ఆ లెక్కల్లో కూడా మాట్లాడతారు వాళ్ళు. మనమే ఎక్కలు కూడా సరిగ్గా చదవం, నేను చెప్పాలి. ఆ 2 ఎక్కం 10 వరకు వచ్చు, 2 11 ఏంటంటే బిజీగా ఉన్నాం ఇక్కడ. ఆ లెక్కలో మాట్లాడతారు చూడండి. అలా ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి. ఈ 24, 16 గుర్తుపెట్టుకోండి, 53, 15 గుర్తుపెట్టుకోండి. మీరు బైబిల్లో ఆత్మ అన్న పదాలని మౌలికంగా ఎక్కడ చూసినా సుమారు ఈ నెంబర్ మిస్ అవుతుంది. ఆ నెంబర్ బైబిల్లో ఒక ఆదికాండలో ఒక నెంబర్ స్టార్ట్ అయితే ప్రకటన గ్రంథం వరకు మళ్ళీ ఆ పదాన్ని ఎక్కడ వాడినా నెంబర్ మిస్ అవ్వదు. దాన్ని ఏమంటారంటే హేయా నెఫెస్ అంటారు. మరో రిఫరెన్స్ చూడండి, ఆదికాండం అదే మొదటి అధ్యాయం 21 వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 21 వచనం. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటిని, లివింగ్ క్రీచర్స్, జీవము కలిగి చలించు వాటిని మళ్ళీ రెడ్ మార్క్ ఇచ్చాడు చూడండి. అక్కడేమిచ్చాడు, 24, 16, 53, 15. హేయా చెప్పండి నెఫెస్. హేయా నెఫెస్, హేయా నెఫెస్ అంటే, నెఫెస్ అంటే ఎబ్రూలు ఏమంటారు, ఆత్మ. సుఖి అని ఎందులో అంటారు, గ్రీకు. అర్థమవుతుందా, దేవునికి మహిమ కలుగునుగా, అర్థమవుతుందంట. సరే, మరో రిఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం, ఈ రిఫరెన్స్ జాగ్రత్త. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు చెప్పండి జీవాత్మయను. నరుడు జీవాత్మయను. నరుడు లివింగ్ సోల్, లివింగ్ క్రియేట్. కింద చెప్తున్నాడు 24, 16, 53, 15. సేమ్ మీరు నెంబర్ చూడండి, హేయా నెఫెస్. అంటే జంతువుల దగ్గర ఏ ఆత్మ అన్నాడో చెప్పండి, పక్షుల దగ్గర ఏ ఆత్మ అన్నాడో చెప్పండి, జీవరాశుల దగ్గర ఏ ఆత్మని అన్నాడో మనసుకు కూడా అదే ఆత్మ ఉందంట. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పిన, జంతువులు సృష్టించిన వాడే మనిషిని, మనిషి ఆత్మను కూడా సృష్టించాడు. అర్థమవుతుందా? పక్షులు సృష్టించిన వాడే మనిషిని, మనిషి ఆత్మను కూడా సృష్టించాడు. అంటే ఎగ్జాక్ట్ జంతువుల సృష్టి చెప్పండి, మానవ సృష్టికి ఒకే పదాన్ని బైబుల్ వాడింది. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మ్యాన్ ఈజ్ చెప్పండి ఆడెవడా అంటారా చెప్పండి, సోషల్ చెప్పండి, యానిమల్ అన్నారు. ఆడెవడ యానిమల్ తీసాడు మనుష్యుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ఉన్న జీవరాశుల్లో ఒక జీవరాశి లెక్కే, కానీ ఈ లెక్కల్లో కొంచెం తేడా ఉంది అంతే. అంటే వాటి పుట్టుక చెప్పండి, మన పుట్టుక ఒకటే. అలా ఎలా అండి, మనం దేవుని స్వరూపం కదండి, మనం దేవుళ్ళలోంచి వచ్చాం కదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుళ్ళలోంచి రాలేదు కానీ దేవుని స్వరూపం, దేవుళ్ళలోంచి రాలేదు కానీ దేవుని ఇమేజ్. అదే అవి మనం ఒకలాగా అంటారంటే చాలామంది క్వశ్చన్ అడుగుతారు, మనం అందరం ఆత్మలు, మరి జంతువుల్లో ఏముంటాయి అంటే నీలో ఏముందో అందులో అదే ఉంది. అదే కదా అక్కడ ఉంది. జంతువుల్లో ఏముంటాయి, కుక్క ఏమైపోతాడో దాని గురించి నీకు ఎందుకురా, నేను మళ్ళీ అడుగుతున్నాను. కుక్క ఏమవుద్ది అది మళ్ళీ చూద్దు కానీ కంగారు అడుగు. మా కుక్క ఏమవుద్ది, మా బాత్ ఏమవుద్ది, మా పాము ఏమవుద్ది అంటే ఏమవుద్దో విను, ఏమవుతుందో ఏం జరుగుతుందంటే వీటన్నిటికీ ఒకే పదాలు. అంటే జీవరాశుల జీవితం ఎలాంటిదో చెప్పండి, మన జీవితం కూడా అలాంటిదే. అలా ఎలా కంపేర్ చేస్తున్నారంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మొన్న మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.
పెద్ద పిల్లికి చిన్న పిల్ల పుట్టింది. మనకుండే దరిద్రం లక్షణాలు ఏంటంటే, ఎవరింటికన్నా వెళ్ళి ఏ జంతువునని చూస్తే దానికి పిల్లను పుడితే ఆ పిల్ల మనం అట్టిపోయి దొంగ బుద్ధులు ఉంటాయి మనకి. వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, ఇవన్నీ మనకి అనుకుంటాం. వాటికంత ఫీలింగ్స్ ఏముండవు, పాలేస్తే బతికేస్తాం. నో, వాటికి ఎమోషన్స్ ఉంటాయి. ఆ వీడియో పెట్టారు, మీరు చూడండి. ఆ పెద్ద పిల్లికి చిన్నపిల్ల పుడితే ఈ చిన్నపిల్లిని వేరొకరు వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ పట్టుకెళ్తుంటారు. ఈ యజమానుల ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిల్లిని బ్రీడ్ మంచిదని పట్టుకెళ్ళడానికి తీసుకుని వెళ్తుంటే, ఈ చిన్నపిల్లి వాళ్ళ అమ్మని చూసి అరుస్తుంటుంది. ఎందుకంటే ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉందిగా. ఎలా అరిసింది, మమ్మీ అని అరిసిందంటే లాంగ్వేజ్ అయితే మనకు అర్థమవుతుంది, కానీ మొత్తం మీద అర్థమయ్యేలా మాత్రం వాళ్ళ అమ్మకి అర్థమయ్యేలా అరిసింది. ఏమని? మనం మమ్మీ అంటాం, అది మీ అమ్మ అంటుంది. అరిసింది. మమ్మీ ఏం చేయాలండి? ఆ పిల్లి ఏం చేసింది తెలుసు? పెద్ద పిల్లి అసలు ఏం చేస్తారని ఈ యజమానులు ఆ యజమానులు కలిసి ఈ చిన్నపిల్లని వదిలేశారు. ఇది వదిలేస్తే ఈ చిన్నపిల్ల పరుగు నచ్చాలి అమ్మకి. వాళ్ళ అమ్మని మియం అంటే వాళ్ళ అమ్మకి జారబడి ఇలా రాసుకుంటూ అలా వస్తుంటే ఈ పెద్ద పిల్లి పట్టించుకోలేదు. పో అన్నట్టు ఒక రెక్లెస్ యాటిట్యూడ్ అనమాట. పో, నా దగ్గర రాకు, అసలు నీకు నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే తను స్వీకరించలేని ప్రేమను చూపించలేకపోయిందో, చిన్నపిల్లికి అర్థమై ఏం చేస్తాం అనుకున్నాం, ఇంక మా మమ్మీ నన్ను మమ్మీలా చూడలేదు, ఇప్పుడు నా మమ్మీ ఎవరు చెప్పండి, ఎవరు వదిలేశారు వాళ్ళు. మళ్ళీ ఆ పిల్ల ఆ వీడియోలో వెనక్కి మళ్ళీ యజమానురాల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నీకేమర్థమవుతుంది? పెద్ద పిల్లి ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందంటే, నేను ఎక్కడి నుంచి నేను చూడను, ఆ లవ్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకని ఒక బిహేవియర్ తనలో చూపించేసరికి ఈ చిన్న పిల్లి పారిపోయి ఆ చేతుల్లోకి వెళ్ళిపోద్ది. కానీ విషయం ఏంటి చెప్పనా, ఆ వెళ్ళే ముందు తన పిల్ల లేదా తన బిడ్డ బాధతో వెళ్ళకూడదని వాళ్ళ అమ్మ నడిచి ఆ ప్రవర్తన చూపించి పంపించేసింది. కానీ తర్వాత ఆ వార్త అందులోనే వస్తుంది, సరిగ్గా 2 రోజులకి ఆ పిల్లి బెంగ పెట్టుకుని చచ్చిపోయింది. ఏమర్థమవుతుంది? వీటికి కూడా అంత నాలెడ్జ్ ఉంటుందా కొన్ని విషయాలు అంటే? ఉంటుంది. నిన్ను ఉండమని నేను అనలేను, అనమని వీళ్ళకి అర్థమయ్యాలని నేను చెప్పలేను. నేను చెప్పినా వీళ్ళు ఉండనివ్వరు, తీసుకెళ్ళడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు, నన్ను పెట్టుకోవడానికి వీళ్ళు ఫిక్స్ అయ్యారు. నేను నిన్ను వదలలేను అని నేను అనలేను, నిన్ను ఎదుగుతున్నప్పుడు నేను ఆపలేను, నిన్ను ఆపితే నన్ను కొడతారని తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందో తెలుసా? నువ్వు వెళ్ళిపో అన్నట్టు, నేను పట్టించుకోవట్లేదు అన్నట్టు వదిలేస్తుంది. కానీ తర్వాత తనకి లవ్ ఉంది, తనకి మదర్ లవ్ ఉంది, తట్టుకోలేక చచ్చిపోయింది. మరి ఎప్పుడైనా మీరు గమనించండి, జంతువులు ఈ ప్రవర్తన ఉంటుందా అంటే ఉంటుందండి. జంతువులు ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా పిల్లలు పెంచితే మనకే పిల్లలు పెంచరాక వాళ్ళ పడ్డలాగా ఎదిగిన మీదేసి తిరుగుతాం. మా బిడ్డ, మా బంగారం, మా ఎండి, మా నెక్లెస్ చెప్పండి, మా ప్లాట్నం అని చెప్తాం. మనకే పెంచడం రాదండి. మీరు జంతువులను పిల్లలను పెంచే విధానం చూడండి. ఒక స్టేజ్ వచ్చేసరికి అవి గెంటేస్తే దగ్గర రాను, ఎందుకంటే బతకడం నేర్చుకో అని. ఒక స్టేజ్ ఆ రెక్కలు వచ్చేసరికి ఆ గూట్లోంచి ఆ తల్లిపక్షులే గంటేస్తాయి. ఎందుకు? ఎగురు, ఇంకెంతకాలం నా మీద ఆధారపడతావు. స్వతంత్రంగా నీ జీవితాన్ని నువ్వు అనుభవించడం నేర్చుకో. మనమే 25 ఏళ్ళు వచ్చినా కొడుకుని ఇంకా మీద పెంచుతాం, 25 ఏళ్ళు వచ్చినా మన బిడ్డలు ఇంకా ఇంట్లో పెట్టుకుంటాం. కానీ వాడికి తెలుసు సొసైటీలో బతకాలి అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. అప్పటి వరకు ఆ పులి, ఆ సింహం పిల్లల్ని చాలా బాగా పెంచుతాయి. ఒక ఏజ్ సరికి కొడతాయి, దగ్గరికి రావద్దని, పో అని. వీళ్ళు ఎంటాడడం నేర్చుకోరా అని తీసుకెళ్తుంటాయి. కుక్కలను మీరు చూడండి, అక్కడి నుంచి ఈది వరకు పరిగెడు వస్తుంది, ఆ ఈదిగడ ఆగిపోద్ది. ఈది మంద కాదు బాసు అని వాటికి తెలుసు. సర్వ తక్కువ ఆగిపోతాయి. అవతల కుక్క ఎక్కడికి వచ్చిందనుకో, ఈదికి వచ్చేవాడరా అని అందరూ 4 కుక్కలు వచ్చేస్తాయి. పో ఆదరపో ఆడెళ్ళిపోయే వరకు కరిచేస్తాయి ఆ కుక్కని. పో 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 అని కరిచేసి అక్కడ పోయి బోర్డర్లో వేస్తాయి. ఎందుకు బోర్డర్లో ఎందుకు వేస్తాయి తెలుసా? ఈ జోను మాది అని. బయటకు ఒక ఎదురంతా వాసన చూసుకుంటుంది, జోన్ మందగా తేడా ఉంది వాసన అని. నిజంగానే ఇక్కడ మేము ఉన్నాం, ఉనికి సాడితే అన్నమాట. జంతువులు అది ఉంటుందండి స్టైలు. అలా ఎక్కడ వెళ్తే అక్కడ అలా బార్డర్లు వేసుకుంటూ వెళ్తుంటే ఎందుకు వేస్తాయి అనుకున్నారు? మేము ఆల్రెడీ ఇక్కడ మేము జీవిస్తున్నాం, ఇక్కడ ఉనుకున్నాయి కుక్కలు లేవని ఒక ఈదిలో మేము ఉన్నాం అని ఒక అడ్రస్ అనమాట. అని అక్కడి వరకు వస్తే పోతాయి. ఈదికి ఒక 5కి వెళ్దా, 5కి ఒక ఈదికి రాదు, ఈదికి వస్తే ఇంకెళ్ళదు. ఇంకా వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉండవు అంతే. పిల్లలు ఉంటారు, సంసారాలు ఉంటాయి, సాగుతాయి, నడిపిస్తే. మీరు ఇంకా చూడండి, ఒకసారి నేను లవ్ కోసం చెప్తున్నప్పుడు ట్రూ లవ్ ఏంటో ఒక పక్షి కోసం నేను చెప్పాను. ఆ పక్షి కోసం మీరు వినండి.
తల్లి పక్షి తండ్రి పక్షి కలిసి బిడ్డని ఏ పక్షి ఉంటుందండి అది? పెంగ్విన్ పక్షి. ఈ పెంగ్విన్ పక్షి బిడ్డని కాళ్ళ మీద మోస్తుందండి బిడ్డ ఎదిగే వరకు. కింద దిగితే చచ్చిపోద్దండి. తండ్రి పక్షి వెళ్ళి ఆ బిడ్డ ఎదిగే వరకు ఎంత ఆహారం తెస్తాడో, తల్లి పక్షి ఈ పిల్ల పక్షి తండ్రి ఆహారం తెచ్చే వరకు ఎక్కడ కథలో అలా నడిస్తే కదలకుండా బిడ్డను మోస్తాయి. ఇన్ని అడుగుతున్నాను, ఇంత బాధ్యత పేరెంట్స్కి వీటికి తెలుసా అంటే చెప్పండి. తెలుసు. ఎక్కడికో వెళ్తుంది ఆహారాన్ని, నోటి కరుచుకుని వస్తుంది. ఆ పిల్ల పక్షికి పెట్టే వరకు తిందు. మెత్తగున్న ఆహారం తెస్తాయి, చక్కగున్న ఆహారం తెస్తాయి. మొన్న ఒక వీడియో వచ్చింది, తమ్ముడు చెప్తున్నాడు జాను. ఆ వీడియోలో జపనీస్ వీడియో అనుకుంటాను. ఆ వీడియోలో చిన్న కుక్క పిల్లని తల్లి కుక్క మీద కొడుతుంటారు. అది పర్స్ ఏదో లాగుతుంది. అలా కొట్టబోతుంటే పెద్ద కుక్క ఏం చేస్తుంది చెప్పనా? కొట్టకుండా మొహం ఇలా పెట్టి దాని చేతి ఇలా బెడ్ను లాక్కుంటారు. ఈ లవ్లు ఎమోషన్స్ వాటికి ఉంటాయంటే చెప్పండి. ఉంటాయి. మనకే కాదు చెప్పండి, వాటికి కూడా ఉంటాయి. ఈ గూటు పక్షి చెప్పండి ఆ గూటికి వెళ్ళదు. ఈ ఇంటి మనిషి రాత్రి భోజనం చేసి ఆ ఇంట్లో పడుకొని ఎవరు? ఈడిల్లు ఈడిదే చెప్పండి, ఆడిల్లు ఆడిదే. ఆ పక్షి ఆ గూడి ఆ పక్షిదే. ఏ గూడి ఎలా ఉందన్నది ఎంత, ఏ ఇల్లు ఎవరికి ఎలా ఉందన్నది ఎంత వాస్తవమో వాటికి కూడా ఇల్లులు ఉన్నాయి. మీరు ఆ పిచ్చుకలు ఉంటాయి, చిన్న పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు అంటారు. వాటిని పట్టే గూడు విధంగా ఎంత ఇంజనీరింగ్ అండి. వాటికి గుడ్లు పెట్టుకోవడానికి ఒక రూమ్, లోపల రూములు ఉంటాయి. బయటకు బయటకు వచ్చేలా చూడడానికి ఒక రూము, బాల్కనీలు ఎన్ని ఉంటాయో. మళ్ళీ ఆ బాల్కనీ నుంచి ఎవడు రాకూడదని బాల్కనీ ఎలా పెట్టు, ఇలా పెడితే కిందకి ఎవడ ఎక్కకూడదని. ఎంత డిస్టెన్స్ అంటే ఇంత సిస్టమేటిక్గా వాడికి తెలుసు అంటే తెలుసు. అందుకే బైబిల్ ఏముందో చెప్పినా, వాటి జీవితం చెప్పండి మన జీవితం ఒకటే, కాకపోతే కొంచెం తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే వాటికన్నా కాస్త బుద్ధి జ్ఞానములు మనకి చెప్పండి ఎక్కువ ఇచ్చాడు, వివేచన వరం ఎక్కువ ఇచ్చాడు, కమ్యూనికేషన్ కీర్తనలు ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఇచ్చాడు, భాషా నైపుణ్యత ఇచ్చాడు, లిపి ఉంది మనకి, జ్ఞానం ఉంది. అందుకే వాటిని లెక్క అడుగుతాడా పాప పుణ్యాల కోసం అంటే వాటిని లెక్క అడగడు. ఎవరిని అడుగుతాడు చెప్పండి? వాటికన్నా నాలెడ్జ్ నీకు నాకు ఇచ్చాడు కనుక నీతి న్యాయాలు నైతికత మోరల్స్ మనకు ఉన్నాయి. వాటికి తెలియకపోవచ్చు కానీ ఎమోషన్స్ లవ్స్ తెలుసు వాటికి. కానీ నైతికత విషయంలో మనకి మెరుగైన స్థితి ఇచ్చాడు కనుక మనల్ని లెక్క అడుగుతాడు. వాటిని అడగడో తర్వాత విషయం, కానీ మనల్ని అడుగుతాడు. ఎందుకంటే నీవు నా ఉనికిలో చేయబడ్డావు. నేను మంచి ఏంటో చెడేంటో నేను దేవుడిగా ఎలా అంచనా వేయగలను, నీవు కూడా మంచి చెడుని అంచనా వేసేలాగే మనిషిగా నేను చేసినందుకే నేను లెక్క అడుగుతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మ పరలోకం నుంచి రాలేదు చెప్పండి. మన ఆత్మ జీవరాశులు సృష్టింపబడినట్టే చెప్పండి మన ఆత్మ మన శరీరం కూడా సృష్టింపబడింది. మరి యోహాను సువార్తలో శరీరం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపజేస్తున్నదని ప్లేటో మాట అక్కడ ఉన్నట్టు ఉంది కదండి. అంటే ప్లేట్ ఇచ్చి కూడా ఎత్తాడు దేవుడు. అక్కడ అలా ఉండదు, సందర్భం చదవాలి. అక్కడ ఏమని ఉంటుందంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ సందర్భం ఏం చెప్తాడంటే, యేసుప్రభువు ఒక ప్రసంగం చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడంటే, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నాలో పాలు పంపులు కలిగిన వాడని చెప్తాడు ఆయన. వాడే నా శిష్యుడు లేదా విశ్వాసి, అబ్రహాం కుమారుడు అని చెప్తాడు. అప్పుడు ఏం లేవంటారు, ఏంటి ఇలాంటి ప్రసంగాలు చెప్తాడు, ఎప్పుడు ఇలాంటి ప్రసంగాలు అన్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు. ఏంటని కనీసం లాసిక్ ఉండొద్దండి. ఆయన శరీరాన్ని తినమంటారు ఏంటండి? చేయిని తిన్నెత్తాడు ఆయన. ఆయన శరీరాన్ని తినమని చేయి తినడానికి రెడీ అయిపోతారండి ఎవరు? యూతులు. ఆయన శరీరాన్ని తినమంటారేంటి? శరీరాన్ని ఎవడని తినేస్తాడండి? యేసుప్రభు శరీరాన్ని తినమంటాడేంటి అన్నారు. వాళ్ళకి అర్థం లేదు. ఆయన ఏమన్నాడంటే, నా శరీరమును తిని నా రక్తమును తాగిన వాడే నాకు వారసుడు అన్న మాట వాళ్ళకి అర్థం లేదు. అక్కడ శరీరం అంటే ఎగ్జాక్ట్ శరీరాన్ని తినేమని కాదు, అక్కడ పోలుస్తాడు. నా మాటలు 63 చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 63 యోహాను సువార్త 6వ అధ్యాయం 63 క్షమించండి, 6వ అధ్యాయం 63 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే జీవించిన శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటే శరీరం వేస్ట్ అని కాదు. కింది చదవండి, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమున. ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి, ఆత్మయు జీవం అంటే
ఆత్మ జీవం అంటే ఇక్కడ పోలికగా దేనికి పోలుస్తున్నాడు యేసుక్రీస్తు వారు? నేను మీతో చెప్పే వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే ఆత్మ అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మయే జీవింపజేస్తుందంటే వాక్యం వింటే జీవిస్తారని దాని అర్థం. కానీ ఈ ఆత్మను పట్టుకెళ్ళి ఏ ఆత్మకు పెట్టారు చెప్పండి? ఈ ఆత్మను పట్టుకెళ్ళి మనలో ఉన్న ఆత్మకు పెట్టారు. మన ఆత్మ కోసం కాదు, వాక్యాన్నే ఆత్మగా పోడుస్తున్నారు. మీరు నా శరీరాన్ని శరీరంగా తినేస్తే నిష్ప్రయోజనం. నేను తినమన్నది నా శరీరాన్ని కాదురా, ఆత్మయోజ్యం అంటే ఈ వాక్యాన్ని తిని, ఈ వాక్యాన్ని తాగి, ఈ వాక్యాన్ని అనుభవిస్తే మీరు ప్రయోజకులు అవుతారని సందర్భం. అంతేగాని శరీరం నిష్ప్రయోజనం ఉందని ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి ఆ శరీరాన్ని పెట్టకండి. శరీరం నిష్ప్రయోజనం అంటే నా శరీరాన్ని మీరు ఇలా చేతులు కాళ్ళు తినేస్తే నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు అన్నమాట. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా చెప్పండి. అర్థమైందా? బ్రేక్ ఇవ్వమంటారు. అర్థమైందిగా? ఇక్కడ వరకు అర్థమైందంటే ఇప్పుడు మనం ఎవ్వరం పరలోకంలో పుట్టిన వారము కాదు. మనం ఎవరం పరలోకం నుంచి తల్లి గర్భంలోకి వచ్చిన వారం కాదు. జీవరాశులు సృష్టింపబడ్డాయని ఆది కాండం ఎలా చెబుతుందో ఆది కాండంలోనే మనుషుడు ఆత్మ శరీరముగా చెప్పండి సృష్టింపబడ్డాడన్నది కూడా అంతే వాస్తవం. మరి చనిపోతే ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పరలోకం వెళ్ళదు. మరి చెప్తున్నాను, పరదేశం వెళుతుంది. మరి పరలోకం వెళ్ళమంటారా? మీరు ఏంటంటే మేము పరలోకం కోసమే బతుకుతున్నామని బాధపడ్డారండి కొంతమంది. పరలోకం వెళ్ళమంటారంటే నేను పరలోకం వెళ్ళమంటలేదు, పరలోకమే చెప్పండి మన దగ్గరికి వస్తాదంటున్నాను. అది ఎలా అన్నారు? ఎలాగో ఇప్పుడు చెప్తాను, మీకు అర్థం వచ్చి ఒకసారి చూద్దాం, ఒకసారి వెళదాం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఒకసారి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరిచిన. కాకపోతే ఆ జ్ఞానమే చెప్పండి మనం అర్థం చేసుకోవడంలో విఫలమైపోతున్నాం. ఏం బయలుపరిచాడంటే చెప్తున్నాడు 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడంటే ఎవరు చెప్పండి? శరీరము. నెక్స్ట్, మా బాహ్య పురుషుడు కుసించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన. అంటే 2 పురుషుల కలయికే ఏమంటున్నాడు పౌలు? మనిషి అంటున్నాడు. ఆడు వేరు వీడు వేరు, ఇంకా ఆడు అలా పోతాడు ఇలా పోతాడని కాదు. అతగాడు ఇతగాడు ఇద్దరు కలిసి అయితే పతనమైపోయిన సృష్టిలో మనం బతుకుతున్నాం కనుక ఈ శరీరానికి ఉండే గుణం ఏంటంటే రోజు రోజుకి ఏమవుతుంది చెప్పండి? వాళ్ళపోతుంది, వెంట్రుకలు మర్చిపోతుంటాయి, కళ్ళు మందగించేస్తుంటుంది, సరిగా మాటలు తడబడుతుంటాయి, ఇది ఎక్స్పైర్ అవుతుంటుంది. ఇది దినదినము కుసిస్తుంది. లోపల ఒకరు దినదినము చెప్పండి నూతన పరచబడుతున్నారు. మరి ఈడెప్పుడు నూతన పరచబడతాడు? ప్రస్తుతానికి నాశనమవుతున్న లేదా పతనం చేయబడిన సృష్టిలో ఉన్నాం గనక ఆత్మ నూతనం చేయబడుతుంది. శరీరము నూతనముగా లేవడానికి ఒక రోజు చెప్పండి భూమిలో ఎత్తబడుతుంది. అంటే మరణంలోకి వెళుతుంది. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అలా పెట్టేస్తుంది మరణం. ఒకరోజు మళ్ళీ నూతనంగా ఇది చెప్పండి ఈ నూతనమైన ఆత్మను ధరించుకోవడానికి 2 ఒకరోజు ఏకమవబోతుంది. అది ఎప్పుడంటే దాన్ని రెండవ రాకడ అన్నారు. దాన్నే పేతురు ఏమన్నాడంటే ప్రపంచ పునఃస్థాపన నిర్మాణమందు అన్నాడు. అర్థమవుతుందా? అర్థమైనట్టే ఉందా? వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక క్షణమాత్రముండు సులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువై నిత్యమైన మహిమా భారమును కలుగు చేచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు. ఇప్పుడు ఈ పతనమైపోయిన సృష్టి ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఒకరోజు ఇది మళ్ళీ చెప్పండి
పుట్టబోతుంది, ప్రపంచం మళ్ళీ జన్మబోతుంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అదృశ్యమైనవే నిత్యం ఉంటే ఇది ఆ ఉనికిలోకి వెళ్ళబోతుంది. ఎలా కింద చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతాం. ఇక్కడ నిజాయితీగా వినండి, ఎక్కడుందట నివాసం? పరలోకం ఉందట. నివాసం అంటే గుడారం, గుడారం అంటే నివాసం, నివాసము గుడారం అంటే చెప్పండి మన శరీరం. ఈ పతనమైపోతున్న ఈ శరీరము ఇక పతనము కాకుండా పతనము కాని ఒక శరీరం ఎక్కడ డిజైన్ చేయబడుతుందంట చెప్పండి? పరలోకం అంటే దేవుడిని ఉనికిలో డిజైన్ నిర్మాణం చేయబడుతుంది. ఇప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి అంటే యోహాను సువార్త 14:2 ఇంటికి చదవండి. 14:2 మీకు నివాస స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నానంటే ఏ నివాస స్థలాలు చెప్పండి? చెప్పండి ఏ నివాస స్థలాలు? జేమ్స్కి సెన్ రూము, డేవిడ్కి బెడ్రూము. నివాస స్థలాలు అంటే బెడ్రూము, కిచెన్లు, వాకిళ్ళు కాదు. నివాస స్థలాలంటే నిత్యము నివసించే చెప్పండి ఒక మహిమ కలిగిన దేహం. దాన్ని నిర్మించడానికి వెళ్ళబోతున్నాడు. అంటే ఆ నివాస స్థలాల నిర్మాణం జరుగుతున్నాయి. ఒకరోజు నిర్మాణం జరిగాక రెండవ రాకుళ్ళే నిర్మాణాలు ఏమవుతాయట కిందికి, మనము దిగంబరులము కాక. దిగంబరులం కాక అంటే శరీరం చచ్చిపోయాక ఆత్మ ఏమవుద్ది? బట్టలు లేని మనిషి ఎలా ఉంటాడో చెప్పండి, శరీరం లేని ఆత్మ కూడా సంపూర్ణమైన మనుషుడిగా కనబడ్డు, దిగంబరత్వంతో ఉన్నట్టు ఉంటాడు. అటు పోలిక చెప్తున్నాడు. కాగా వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము, కాబట్టి పరలోకము నుండి దిగవచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. బాగా వినండి, నివాసాల దగ్గరికి మనం వెళ్తామా? నివాసాలే మన దగ్గరకు వస్తాయా? చెప్పాలి. ఈ బాడీ అక్కడికి వెళ్ళిపోద్దా? ఈ బాడీ మీదకి అసలు ఉనికినే కోల్పోకుండా ఒక ఉనికే దీని మీదకి రాబోతుందా? అంటే మరి ఈ బాడీ ఏమవుతుందంటే ఈ బాడీ ఆ బాడీ మమేకం అవుతాయి. అలా ఎలా అండి అంటే అలాగే ఎలాగంటే నేను చెప్తున్నాను. పౌలు గారు అన్నారు కదండి, విత్తనాన్ని భూములు ఎత్తితే ఏమవుద్దట? చచ్చిపోద్ది. విత్తనం చనిపోతే దానిలోంచి ఏమొచ్చిందట? చెట్టు వచ్చిందట. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు విత్తనం ఏదని అడిగితే ఏమంటారు చెప్పండి? నేనే విత్తనం అంటారు. విత్తనంలో చెట్టు అంటే ఒకప్పుడు నేనే విత్తనం, ఇప్పుడు చెట్టులో విత్తనంలో నుంచే చెట్టు వచ్చింది. చెట్టు యొక్క మూలమే విత్తనమైంది. ఇది మీకు అర్థమైతే ఈ శరీరమే మహిమా దేహాన్ని ధరించుకుంటుంది. ఈ శరీరమే మహిమా దేహముగా మారబోతుంది. అది ఎలా అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఆయన శరీరం ఎక్కలేదు, సమాధిలో లేదు. అంటే ఏమైంది ఆ దేహం? ఆ శరీరమే మహిమ దేహం అంటే మహిమ దేహము కావడానికి ఈ శరీరమే చెప్పండి మహిమ దేహంగా మారుద్ది. అదే పునరుద్ధానం. అంటే ఈ శరీరమే మహిమ దేహం మూలమే చెప్పండి. ఈ శరీరం అసలు ఈ శరీరాలు ఎలా ఉండేయంటే ఆ ఏదైనా తోటలో ఇలాగే ఉండేవి. అవి పోయాయి, పోగొట్టారు ఆ వెలుగుని. ఆ పోయిన వెలుగుని మళ్ళీ యేసుప్రభు వారు ఎక్కడ చూపించాడు చెప్పండి? పునరుద్ధానంలో అసలు ఒరిజినల్ జీవితం అంటే ఇదయ్యా అని చూపించాడు. ఆ శరీరం ఎలా ఉంటుంది చెప్పనా? తింటుంది, శిష్యుల దగ్గరికి వచ్చి చేపలు తింటుంది, రొట్టె తింటుంది, తినకుండా ఉండగలటు. మూయబడిన తలుపులు మూయబడి ఉంటాయి, లోపలికి అంటే ఏ మెటీరియల్ యూనివర్స్లో ఏది ఆ శరీరాన్ని ఆపలేదు. దాన్నే మహిమా జీవితం అంటారు. కిందికి ఏమంటున్నాడు చూడండి, ముగించేస్తాను. ఈ గుడారంలో ఈ గుడారం అంటే ప్రస్తుతం ఈ గుడారంలో ఉన్న మనం భారము మోసుకొని మూలుగుచున్న ఎక్కడి నుండి? ఆదాము కాలం నుంచి సృష్టిలో పుట్టిన ప్రతి మనుష్యుడు మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు కానీ, అంత క్లారిటీ చెప్తున్నాడు చూడండి, ఇది తీసివేయవలనని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీని మీద ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము
మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. మనము మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒక ఫీల్ ఉంటుంది అంటే లోపల. ఆ ఫీల్ ఏంటి చెప్పండి? ఎప్పుడు ఇలాగా యవ్వనంగా ఉండాలని ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. అదిగే నువ్వు లాస్ట్ వీక్ చెప్తే అదేంటి జేమ్స్ గారు మళ్ళీ అలా ఉంటా ఉంటున్నారు అన్నారు కదా. ఎప్పుడు అని అడుగుతున్నాను, ఎప్పుడు ఇలా యవ్వనంగా ఉండాలని అనిపించదండి? నీట్గా ఉండాలని అనిపించదు? అలా అనిపించకపోతే మీరు సాయం చేస్తారా చెప్పండి? ఉండాలనిపిస్తుంది. కనీసం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఎప్పటికీ ఏ రోగం రాకుండా ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఆ టీనేజ్ లైఫ్ ఉండాలని అనిపిస్తుంది. అని ప్రతి ఒక్కరికి ఆ డిజైర్ ఉంటుందా ఉండదా? కానీ ఆ డిజైర్ నెరవేరట్లేదు. మనకేమవుతుంది? ఫిట్గా ఉండాలనుకుంటున్నాం చెప్పండి, ఫిట్గా ఉండాలనుకుంటున్నాం డ్రమ్ములాగా అయిపోతున్నాం. ఫిట్గా ఉండాలనుకుంటున్నాం ట్యాంక్ వచ్చేస్తుంది ఎదరికి. ఫిట్గా ఉండాలనుకుంటున్నాం చెప్పండి తలంతా ఊడిపోతుంది. ఒకవేళ తల ఉంటే తలంతా మెరిసిపోతుంది. అడుగుతున్నాను, ఏది అనుకున్నాడు కానీ ఆశ ఉండిపోయింది. అలా ఉండాలని ఆశ ఉంది కనుక రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ అలా ఆవిడకి 60 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికీ 16 ఏళ్ళ పిల్లలాగా రెడీ అవుతుంది. ఎంత దళసర మేకప్ వేసుకుని. ఎందుకు? ఆ ఫీలింగు. శరీరం రెడీ అయింది చూసారా? ఆ ఫీలింగు. యాక్టర్లు రెడీ అవుతున్నారు చూసారా? ఆ ఫీలింగ్. అంటే అలా ఉండాలి. శరీరంకే కాదు, మీకుంటుంది, నాకుంటుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు లావ్ అయిపోయిన అతని దగ్గర ఇలా చూసుకుని లావ్ అయిపోయిన తగ్గించేది నెలలో అనుకుంటాం. తగ్గిస్తాం నెల రోజులు జాగ్రత్తగా. ఏదో ఇలా ఫుడ్ తగ్గిస్తాం, రైస్ తగ్గిస్తాం. ఏదో రోజు ఎవడో బిర్యానీ పిలుస్తాడు, అది చూడకుండా అలా చూడకూడదు తినేస్తాం. మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. టాక్కమని లూజ్ అయిపోతుంది. అడుగుతున్నాను, అలా ఉండాలి. తినేసాక బాగా వచ్చా అనవసరంగా తినేసాను, కొంచెం తింటే బాగుంది అనుకుంటాం. మళ్ళీ లావ్ అయిపోతాం. మెయింటైన్ చేస్తాం, లావ్ అయిపోతాం. ఉదయం లేచి రన్నింగ్ చేస్తాం, మళ్ళీ తినేస్తాం, లావ్ అయిపోతాం. ఫిట్గా ఉండాలనిపిస్తుంది అండి. అందరికీ మంచి ఫిట్ డ్రెస్ వేసుకోవాలి ఉండదండి, కానీ ఉంటుంది. కానీ మెయింటైన్ చేయలేము, లూజ్ అయిపోతుంది. ఒకవేళ మెయింటైన్ చేసినా, ఎంత ఫిట్గా మెయింటైన్ చేసినా ఎన్ని రోజులు ఉంటుంది? అది 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది వాడిపోతుంది. కింగ్ లాగా స్టెప్పులు వేసిన మొన్న చిరంజీవి గారు ఇంటర్వ్యూ ఇస్తూ బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆ ఓపిక రావట్లేదు అంటున్నాడు. అయిపోయింది. కానీ ఇప్పటికీ ఆయనకి స్టెప్పులు ఏమైనా ఉందా? ఉంది. వేయండి, వేస్తే ఇంక వేయలేరు. ఇంకా అది జాయిన్ చేసేస్తారు, వేయలేరు. ఆ వయసులో ఎవరు వేయలేరు. ఎందుకంటే ఉండాలని ఆశ ఉంది. యాక్టర్లకు దానికి డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఎవడో ఉన్నాడండి, మొన్న మీడియాలో వచ్చింది, ఆడు శరీరాన్ని ఎన్నిసార్లు బ్లడ్ మారుస్తాడంట యవ్వనంగా ఉండాలని. ఎన్నిసార్లు బ్లడ్ మారుస్తాడంట, కొవ్వు తీస్తాడంట, బ్లడ్ మార్పిస్తాడంట. హార్ట్ను కూడా ఇప్పుడు దాన్ని కృత్రిమంగా పెట్టాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. హెంగగా ఉండాలండి. ఈ డిజైర్ నీకు నాకు బిలీవర్ కానివాడికి బిలీవర్కి అందరికీ ఉంటుంది. ఈ డిజైర్ ఒకరోజు నెరవేరుతుందట. ఎలా నెరవేరుతుందంటే, అలాంటి వాడబారిన దేహం ఒకరోజు చెప్పండి రాబోతుంది. అది వస్తుందనడానికి నాకు ప్రూఫ్ ఏంటంటే, సీల్ వేసినట్టు. ఆ సీల్ ఏంటో చెప్పి, నీ డిజైర్ ఎక్కడికి పోదు, నేను సీల్ వేస్తున్నాను. ఆ సీల్ ఏంటో తెలుసా? ఆత్మను, పరిశుద్ధాత్మను చెప్పండి సంచకరువు. అంటే నీకు స్టాంప్ వేస్తున్నాను, సీల్ వేస్తున్నాను. ఈ డిజైర్ ఒక రోజు చెప్పండి నెరవేరుతుంది. ఈ డిజైర్ ఒకరోజు నెరవేరుతుంది. అంటే ఒక నూతనమైన జీవితం మళ్ళీ రాదు. అది ఎప్పటికీ వాలిపోదు, అది ఎప్పటికీ తల ఊడిపోదు, అది ఎప్పటికీ పళ్ళు ఊడిపోవు, అది ఎప్పటికీ రకరకాల రోగాలు రావు. అసలు ఆ లైఫ్ ఈ లైఫ్ లాగే ఉండదు. ఆ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పనా? అది ఆకలేదు, దాహలేదు, సూర్యుడు ఎండతో పని ఉండదు, వడగాలి దెబ్బలు ఉండవు, రోగాలు ఉండవు, వైరస్లు ఉండవు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఆదామవ్వలో ఏదైనా వనంలో ఎలా ఉండేవారో చెప్పండి, అంత బాగా జీవితం ఉంటుంది. అలాంటి జీవితం రాబోతుంది. ఇప్పుడు ఒక డౌట్ మిగిలిపోయింది. ఆ డౌట్ ఏంటంటే, అంటే మొత్తం మీద పరలోకం ఇక్కడికే వస్తుంది అంటారు అన్న డౌటు. అదేనా డౌటు? ఆ డౌట్కి రెఫరెన్స్ మీకు గుర్తొస్తుంది. ఇందాక సుధాకర్ చెప్తున్నాడు, ఏమైనా రెఫరెన్స్ గుర్తున్నాయని చెప్తున్నారు. మరి పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూసేయడం ఉంది కదా. ఎక్కడికంట చెప్పండి? పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తాడు ఉందిగా. మరి ఆ పట్టణం దగ్గరికి అబ్రహాం వెళ్ళాలని, ఈ భూమి మీద ఈ దేశాన్ని నిర్లక్ష్యం చేసిన ఉందిగా, అక్కడికి వెళ్ళిపోవాలని ఆశ ఉందిగా. అంటే పునాదులు గల పట్టణం కొరకు వెళ్ళిపోవాలని ఆశ ఉందా, పట్టణం కొరకు ఎదురు చూసేయడానికి ఆశ ఉందా చెప్పండి? చదువుదాం, ఎందుకు వచ్చిన మీ మాట నా మాట. చూద్దాం ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక ముగించేస్తాను. ఒట్టే చెప్తున్నాను, ముగించేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. 12వ వచనం. వచనం ఎక్కడ తమ్ముడు? 10వ వచనం. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నా. అంటే వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడా, పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు చెప్పండి?
పట్నం కొరకు ఎదురు చూస్తుంటే ఇప్పటి వరకు మాట్లాడుకున్న సారమును బట్టి పట్నం దగ్గరికి మనం వెళ్తామా, పట్నమే మన దగ్గరకు వస్తుందా? చెప్పండి. వస్తుంది. అది ఎక్కడుందండి? చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. అంతట నేను క్రొత్త ఆకాశం, అబ్రహాం ఎదురు చూసిన పట్నం ఇదే. అంతట క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి నడుతున్నాను. కొత్త ఆకాశం అంటే ఎక్కడిది? క్రొత్త ఆకాశం ఈ ఆకాశమే. చెప్పండి. క్రొత్త ఆకాశం అవుద్ది. ఈ భూమే చెప్పండి క్రొత్త భూమి అవుద్ది. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన అంటే చచ్చిపోతాయి, అవి మళ్ళీ కొత్తగా చెప్పండి వస్తాయి. ఈ సృష్టి నూతన సృష్టి అవుద్ది. ఈ మనిషే నూతన జీవితం సంతరిస్తాడు. ఈ దేహమే మళ్ళీ మహిమా దేహం అవుద్ది. ఈ ఆకాశమే చెప్పండి మరలా కొత్త. ఈ పాత ఆకాశం ఉన్నది, అది గతించిపోద్ది. 5 కింద కట్టినట్టు చూడండి. సముద్రం ఎక్కడో లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసితిని. చెప్పండి. పునాదులు గల ఆ పట్నం, అబ్రహాం ఎదురు చూసిన ఆ పునాదులు గల పట్నం దగ్గరికి మనం వెళ్ళాం. చెప్పండి. పట్నమే మన దగ్గర వస్తా. ఆ పట్నం ఎప్పుడు వస్తుందా అని చూసేటట్టు ఎవరు? అబ్రహాం. ఆయన టైంలో రాలేదు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం ఆది సంగతి ఎప్పుడు వస్తుందా అని. చెప్పండి. రావట్లేదు. అది ఎప్పుడు వస్తుంది? రెండవ రాకడలో వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడైనా మీరు దేవుడి దగ్గరికి గేటు దగ్గరికి వెళ్ళిపోయి ఉందా? ఎక్కడైనా ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడాలన్నది ఎంత వాస్తవమో, ప్రతి సండే వేళ వాళ్ళతో కాపురం చేసినట్టు ఎలా అయితే ఉన్నాడన్నది ఎంత వాస్తవం. మరలా చెప్పండి, మరలా దేవుడు మనుషులతో మాట్లాడడానికి దేవుడే చెప్పండి ఈ నివాస స్థలాల మీదకి రాబోతున్నాడు. అంటే ఇది ఏమవుద్దంటే అది భూలోకం కాదు. ఈ భూలోకము పరలోకము చెప్పండి కలిసిపోతాయి, అనుసంధానం చేయబడతాయి. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఇక్కడ, గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ హెర్త్ అంటే ఆ రోజే పరలోకంతో అనుసంధానం చేసేసాడు. దేన్ని? సృష్టిని. హెవెన్ అంటే పరలోకంగా, ఈ భూలోకం ఈ లోకాన్ని పరలోకంతో అనుసంధానం చేసేసాడు. దానికి దీనికి కనెక్టింగ్లు ఉన్నాయి. ఆ కనెక్టింగ్ తెగిపోయింది. ఎక్కడ చెప్పండి? ఆదాము అవ్వల దగ్గర. ఆ కనెక్టింగ్ అంటే మరలా రీస్టార్ట్, మళ్ళీ కనెక్ట్ అవుద్ది, మళ్ళీ పునరున్నారం జరుగుద్ది, మళ్ళీ జన్మిస్తుంది. అది ఎప్పుడు జరుగుద్ది అంటే పేతురు గుర్తుపెట్టుకో, ఒకరోజు నేను వస్తాను, మళ్ళీ రీస్టార్ట్ అవుద్ది. అప్పుడు 12 సింహాసనాలు, ఈ 12 గోత్రాలు ఈ మనుషులకు మీరు తీర్పు తీరుస్తారు. మీరు అక్కడికి వెళ్ళడం కాదు, తండ్రి నేనే మీ దగ్గరికి వస్తాం. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చామన్నది ఎంత వాస్తవమో మీ దగ్గరికి వస్తాం. ఎక్కడుందా ఆ మాట? అది కూడా కావాలిగా. నేను చెప్పాను ఓపెన్ తొక్క ఎడిటండి, అది కూడా తెలియాలిగా. ఆ మాట కింద ఉంటుంది చూడండి. అప్పుడు ఇదిగో దేవుడి నివాసము చెప్పండి మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడు ఉండి వారికి తోడయండి. ఎంత బాగుందండి. పట్టణం వచ్చేస్తుందంటే ఆ పరలోకంలో నిరూపింపబడుతున్న ఆ పట్టణము, ఆ మహిమా దేహాలు ఎక్కడికి వస్తాయట? ఈ భూమి మీద క్రొత్త ఆకాశము కొత్త భూమి దీనితో అనుసంధానం చేయబడడానికి పరలోకం ఇది మమేకం అయిపోతుంది. దేవుడే కలిసి ఆ కొత్త సిటీలో మనం అందరం కలిసి చెప్పండి అక్కడ చెప్పండి కాపురం చేస్తామంట. కాపురం అంటే వంట వార్పు కిచెన్ యూట్యూబ్ వంటలు అయ్యి అనుకోకండి. కాపురం అంటే నివసిస్తాం. దేవుడు మన ఇంట్లో ఒక తండ్రి తిరిగినట్టు, దేవుడు మన ఇంట్లో ఒక అన్నయ్య తిరిగినట్టు, దేవుడు మన ఇంట్లో ఒక మనిషి మన బ్రదరో లేదా చెల్లో తిరుగుతున్నట్టు దేవుడట ఈ కుటుంబం అంతటికి తండ్రిగా మనతో కలిసి ఆ ఇంట్లో లేదా ఆ పట్టణంలో కాపురం ఉంటాడు. ఎంత బాగుందండి ఆ లైఫ్. దేవుడే పెద్ద ఆయన కొంటే ఇంకెలా ఉంటుందండి ఆ లైఫ్. ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండదు, ఎలుగు ఉండదు, ఎండ ఉండదు, వడగాలు ఉండదు, రోగాలు ఉండవు. ఎందుకంటే దేవుడే నిత్యమైన వెలుగై, గొర్రె పిల్లే మనకు కాపురై ఆ టౌన్లో లేదా ఆ పట్టణంలో ఆ యెరూషలేము మహాపురంలో చెప్పండి మనమందరం నివాసం చేయబోతున్నాం. అది వస్తుంది ఒకరోజు. ప్లేటో చెప్పింది ఏడు చెప్పినా ఎక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు. బైబిల్ చెప్పింది ఏడు చెప్పినా ఆత్మీయం అక్కడ పుట్టలేదు, ఎక్కడే పుట్టింది, ఎక్కడే సృష్టింపబడింది.
శరీరము ఆత్మ సృష్టింపబడిన ఈ భూలోకం పాడైంది. పాడైన దాన్ని బాగు చేయడానికే సృష్టికర్త శరీరముగా ఇలలోనికి వచ్చాడు. పాడైపోయిన దీన్ని మళ్ళీ చెప్పండి రీస్టార్ట్ బాగు చేయడానికి పునరుద్ధానం జరిగించాడు. ప్రథమ ఫలముగా బాగు చేయడంలో ఆయనే లేచాడు. ఆయన మళ్ళీ వస్తాడు, అందరినీ లేపుతాడు, సృష్టిని కూడా తిరిగి లేపుతాడు. అర్థమైందా అధ్యక్ష? అర్థమైంది లేదా? అది చెప్పండి. ఇప్పుడు పరలోకం వెళ్తామా? పరలోకం మన దగ్గరకు వస్తుందా? మీకు విషయం చెప్పనా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అదృశ్య లోకాలు అంటే నేను ఇక్కడే చెప్పానండి, చాలా విషయాలు మీరు పట్టుకుంటున్నారు లేదు నాకు తెలియదు. కానీ అదృశ్య లోకాలు అనగానే ఎక్కడో దూరంగా ఉన్నాయనుకోకండి. స్తెఫను చనిపోతున్నప్పుడు ఇలా చూస్తే కనబడుతుందంట. ఏంటి? పరలోకం, దేవుడు నివాసం ఎలా కనబడుతుందంటే అది కనబడేంతగా ఉందంటే కనబడుతుంది. ఎలీషా శిష్యుడు వెనకాల అయ్యా రథాలు వచ్చేస్తున్నాయి, రౌతులు వచ్చేస్తున్నాయి, మనం చంపేస్తున్నారంటే దేవుడు అంటాడు, ప్రభా వీడు ఇది చూస్తున్నాడు కానీ అసలు చూడలేదు, వీడికి ఒకసారి కళ్ళు తెరవంటే మొత్తం రథాల పరలోకపు సమూహం ఇలా కమ్మేస్తుందంట. అంటే ఈ ఉనికి అదృశ్య లోకం ఎక్కడో దూరంగా లేదు చెప్పండి. మనల్ని కప్పుకొనే ఉంది, మనల్ని ఆవహించి ఉంది, మనల్ని కమ్ముకొనే ఉంది. కాకపోతే కనెక్టింగ్ తెగిపోయింది. ఆ కనెక్టింగ్ కలపడానికే పేతురు అన్నాడు, మరలా పునఃస్థితి, పునర్జన్మ, పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను, అందరికీ మీరు చెప్పండి జడ్జిమెంట్లు ఇస్తారు. ఆ రోజు ఇవునికి ఉంటుంది. ఇవునికంటే జేమ్స్లో ఉండడు కానీ మీలో ఉండరు. కానీ మనం అందరం ఒకలా ఉంటామంట. ఎలా ఉంటాం? అచ్చు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో చెప్పండి. ఆ యోహాను పత్రికలో ఉంటుంది కదా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడో చెప్పండి. మనం అందరం అలా ఉంటాం. అంటే అందరూ ఒకలా ఉంటారు. నెలగొన్నారు, తెల్లగొన్నారు, పొట్టుకున్నారు, లాగున్నారు, పొట్ట ఉంది, అది ఇంకేముండవు. అందరూ ఒకేలా ఉంటాం. ఎక్కడ భూమి మీద మనం గుర్తుపెట్టుకోవడానికి పేర్లు పెట్టుకుంటాం, కానీ అందరికి ఒకే పేరు, ఒకే పలుకు, ఒకే సారంతో పిలువబడతాం. ఒక్కొక్కరికి ఆ ప్రతి రాసి పేర్లు పెట్టి పిలుస్తాడట. ఆ రోజు యేసుక్రీస్తు వారిలా ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? ఆయన శరీరంతో లేచిన తర్వాత తిన్నాడు, తినకుండా ఉండగలిగాడు, చూశాడు, చూస్తుండగానే వెళ్ళిపోయాడు, కనబడుతున్నాడు, కనబడకుండా మాయమైపోతున్నాడు. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది? అచ్చు యేసుక్రీస్తు వారి జీవితం లాగా మనకు ఉంటుంది. ఇదే ప్రథమ ఫలముగా నేను లేచాను, తర్వాత ఫలాలు మీరు చెప్పండి. లేస్తారు, వస్తాను, వచ్చి మేఘాల మీద ఆ ఉనికులుగా, అంటే ఇది లైమ్ అవుతుందిగా, ఈ మధ్యాకాశం మేఘాల మీద మనల్ని తీసుకెళ్తాడు. మళ్ళీ సృష్టి ప్రారంభం అవుద్ది, అనుసంధానం చేయబడుతుంది. కాబట్టి ఈ భూమి వదిలేస్తాను, ఈ శరీరంతో నాకు పని లేదనకండి. ఈ శరీరంతో చాలా పని ఉంది మనకి. శుభ్రంగా స్నానం చేయండి. మామూలు చెప్తున్నా, ఈ శరీరంతో పని ఉంది. ఇది లేకపోతే అది లేదు, అది ఉంటేనే ఇది ఉండాలి. దీంతో పని ఉంది, ఈ ఆత్మతో పని ఉంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారంటే పిల్లలు క్లారిటీగా చెప్పండి. నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఎక్కడ పుట్టింది అక్కడికి వెళ్ళిపోయింది అనకండి. భక్తిగా బతికితే అబ్రహాం గారి దగ్గరికి వెళ్తుందిరా, దాని పేరు పరదేశు. భక్తిగా బతకపోతే అబ్రహాం గారి పక్కన ఇంకో ప్లేస్ ఉందిరా, ధనవంతుడు, అక్కడ పోయి ఉంటుందిరా కక్క ముక్క డొక్క తిని చచ్చిపోయి అని చెప్పండి. బతికితే నరకాన్ని ముందు నుంచే చెప్పండి పిల్లలకి. బాగా బతికితే నరకాన్ని తప్పించుకొని పరదేశకి వెళ్తారు నాన్న, బాగా బతకకపోతే నరకానికి పోతారు నాన్న. మరి మనం ఇప్పుడు పరలోకం వెళ్తాం మమ్మీ అంటే దేవుడు ఒక రోజు వస్తాడు నాన్న, అప్పుడు ఈ శరీరం నాన్నమ్మ శరీరం, నా శరీరం, నీ శరీరం కప్పెడతారుగా, ఈ రెండు లెగిస్తాయి నాన్న. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు దేవుడే మనతో ఉండి ఇదంతా పరలోకం అయిపోద్ది నాన్న, పరలోకం భూలోకం అని చెప్పండి. ఆడికి బండ గుర్తుంటాయి. అవి చెప్పు. దేవుడు తెరిపోయాడు అంటే నువ్వు ఎప్పుడు పోతావు అని చూస్తాడు వాడు. గుర్తుపెట్టు, మనం ఎక్కడ పోం, మన అందరం ఉంటాం. దేవుడు మిమ్మల్ని దీవించిన. అర్థమైందిగా? అర్థమైందని నమ్ముతున్నాను. ఏమైనా రెఫరెన్స్ ఉంటే తర్వాత అడగండి. దేవుడు